హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మెన్స్ ట్యాక్స్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మనము హెచ్టిఎంఎల్ సిమాంటిక్ ట్యాగ్స్ అంటే ఏంటో చూసాం కదా. ఈ వీడియోలో గిట్ అండ్ గిట్ హబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది హెచ్టిఎంఎల్లో ఒక కాన్సెప్ట్ కాదు, జనరల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం రెగ్యులర్గా మోస్ట్ ఆఫ్ ది కేసు యూస్ చేసే టూల్ అనమాట. సో ఈ వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు, ఎందుకంటే ఈ గిట్ అండ్ గిట్ హబ్ అంటే ఏంటి, అసలు దాంట్లో ఉన్న కమాండ్స్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కొంచెం లెంత్ ఉన్న ఓపిక్గా చూడండి. అలాగే మన ఛానల్లో మెన్స్ ట్యాక్స్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7-10 PM కొత్త వీడియో వస్తుంది. వీడియోకి 2 days గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ సిరీస్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాము, దాని తర్వాత గిట్ అండ్ గిట్ హబ్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మీరు చాలా సినిమాలు చూసింటారు. ఇప్పుడు ఒక ఏరియా ఉంది, హైదరాబాద్ ఉంది అనుకుందాం. హైదరాబాద్లో ఒక కేసు వచ్చింది. ఆ కేసు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు, రికార్డ్ మెయింటైన్ చేస్తారు. అంటే ఈరోజు ఇన్వెస్టిగేషన్లో డే 1, ఈరోజు పోయి ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేసినాము, నెక్స్ట్ డే ఏం చేసాము, వచ్చిన ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకుని ఒక ఫైల్లో రికార్డ్ లాగా స్టోర్ చేసుకుంటారు కదా. అంటే ఆ ఫైల్ ఆ కేసుకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇన్వెస్టిగేషన్ స్టెప్ బై స్టెప్ ఏమేమి చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు అని నీట్గా మనకు మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇదంతా ఒక రికార్డ్ మెయింటైన్ చేస్తారు, ఆ కేసు సాల్వ్ చేస్తారు, ఎండ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి, ఆ కేసు మీరు ఒక్కరే చేయరు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే పోలీస్ ఆఫీసర్ అనుకుందాం, మీరు హెడ్ అనుకుందాం, మీ టీం, మీకు ఒక 4-5 members ఎంత టీం ఉంటారు. సో ప్రతి చోటికి మీరు పోయి ఇన్వెస్టిగేషన్ చేయరు అనమాట కదా. సో ప్రతి చోటికి మీరు వెళ్తే ఇన్వెస్టిగేషన్ లేట్ అవుతుంది, పైగా మీకు క్లూస్ కూడా దొరకపోవచ్చు. కాబట్టి ఏమేమి చేస్తారు, మెయిన్ ప్లేసెస్కి మీరు వెళ్తారు, రిమైనింగ్ ప్లేసెస్ మీ టీంని పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఏం చేస్తారు, ఆ ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసుకుని ఓకే ఇది వ్యాలిడ్ అన్నప్పుడు ఆ రికార్డులో స్టోర్ చేస్తారు. ఒక వ్యాలిడ్ కాకపోతే స్టోర్ చేయరు అనమాట. ఇది అర్థమైంది ఇక్కడ వరకు. సో ఇదంతా ఒక సినారియో. ఏమని, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దాంట్లో 2 types జరుగుతాయి. ఒకటి చిన్న కేసు అయితే మీరు మాత్రమే పోయి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు, రికార్డ్ మెయింటైన్ చేస్తారు, ఏమేమి చేసాం ఇన్వెస్టిగేషన్ అని. అదే పెద్ద కేసు అనుకోండి, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క టీంని పంపిస్తారు. సో వాళ్ళు చేసిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని రికార్డులో నోట్ చేసుకుంటారు. సో దీంట్లో మెయిన్ ప్రాసెస్ ఏంటి, రికార్డింగ్. మీరు ఏం చేసినా కానీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక డాక్యుమెంటేషన్ లాగా, ఒక ఫైల్లో రికార్డ్స్ లాగా స్టోర్ చేసుకున్నారు. ఇప్పుడు ఇదే కేసులో ఇంకో సినారియో తీసుకోండి. ఇప్పుడు ముంబై, ఇంకెక్కడన్నా లక్నో, అట్లా వేరే దేశాల్లో సేమ్ ఇదే కేసు సంబంధించి ఏదో డీటెయిల్స్ కావాలనుకుందాం. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్కి వచ్చి కేసు ఫైల్స్ తీసుకుంటారా, లేదా హైదరాబాద్ వదే ఆర్టీఐ ఫైల్స్ ఇస్తారా? అంటే ఒకప్పుడు ఇస్తానేమో, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు అంతా ఏమైంది, ఆన్లైన్ వచ్చేసింది కాబట్టి పోలీస్ వాళ్ళకి ఏదో వెబ్సైట్ ఉంటుంది, అందులో మనకు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేస్తారు డిజిటల్గా. సో వాళ్ళు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్ తీసుకుంటారు. ఒకవేళ వారు ఏమన్నా యాడ్ చేయగలిగితే యాడ్ చేస్తారు, అంటే ఒక ఇన్ కేసు అవసరమైతే జనరల్గా. సో ఈ కేసుని ఇప్పుడు గిట్ అండ్ గిట్ హబ్ చూసుకోండి. మనం జనరల్గా డెవలప్మెంట్ చేసిన కోడింగ్ అనేది ఓవర్ ద టైం అనేది మనం సేమ్ కోడ్ చేంజెస్ చేస్తూ ఉంటాం. బట్ ఎప్పుడైతే ఏమేమి చేంజ్ చేసినావు, ఈ తర్వాత ఆ చేంజ్ ఎందుకు చేసావు అని ఒక రికార్డ్ లాగా మెయింటైన్ చేసేకి మనం గిట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో గిట్ అనేది సింపుల్గా దాన్ని వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. మీరు మీ కోడ్ని వర్షన్స్ కింద సేవ్ చేసుకునేకి ఒక యాప్ తీసుకోండి. మీరు మీ ఫోన్లో యాప్స్ చూసుకుంటే అప్పుడప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. ఎవ్రీ అప్డేట్కి కొత్త వర్షన్ లాగా చూపిస్తుంటారు వాళ్ళు కదా. అంటే ఒక్కొక్క వర్షన్లో ఒక్కొక్క ఫ్యూచర్ యాడ్ చేసింటారు. సో ఇప్పుడు ప్రీవియస్గా 25 వర్షన్స్ ఉన్నాయనుకుందాం, నీకు ఏదో ఒక వర్షన్లో ఉన్న ఫ్యూచర్ తీసేయాలి. అది ఎలా తీసేస్తావు జనరల్గా అయితే, నీకు కష్టం కదా, అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే అదిపై ఎతకల్లా. అదే దాని బదులు గిట్ యూజ్ చేసావంటే గిట్ ద్వారా నువ్వు ఎవ్రీ టైం ఒక ఫ్యూచర్ యాడ్ చేసినప్పుడు దాన్ని ఒక వర్షన్ లాగా స్టోర్ చేసుకోవచ్చు నీ సిస్టంలో. ఓకేనా. సో ఇన్ కేస్ ఒక 25-50 వర్షన్స్ వచ్చేసాక ప్రీవియస్గా ఏదో 10th 5th వర్షన్ డిలీట్ చేయాలా, ఆ ఫ్యూచర్ మనకి ఇప్పుడు అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు గిట్ హబ్ ద్వారా ఆ వర్షన్ ఈజీగా ఐడెంటిఫై చేసి డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకి కోడ్ ట్రాకింగ్ అనే దానికి, ఆ కోడ్ యొక్క హిస్టరీ ట్రాకింగ్కి గిట్ అనేది యూజ్ అవుతుంది. సేమ్ అని పోలీస్ కేసు లాగే రికార్డ్ మెయింటైన్ చేస్తావు, ఇన్వెస్టిగేషన్ చేస్తావు కదా, ఓవర్ ద టైం కేసు క్లోజ్ అయ్యేంతవరకు. అలాగే గిట్ ద్వారా మీరు మీ కోడ్ యొక్క హిస్టరీని స్టోర్ చేస్తారు. అర్థమైన సింపుల్గా. నెక్స్ట్ గిట్ హబ్ అంటే ఏమంటే, ఇంతకు నేను చెప్పినట్టు ఇప్పుడు మీ కోడ్ అనేది ఎక్కడో వేరే చోట ఉన్నవారు డౌన్లోడ్ చేసుకుని టెస్ట్ చేయాలనుకున్నారు. గిట్ అనేది లోకల్గానే వర్క్ అవుతుంది. ఓకేనా. ఎందుకంటే గిట్ అనేది లోకల్ సిస్టమ్ కోసం తయారు చేసిన టూల్ అనమాట. అంటే నీ సిస్టమ్ వరకు నువ్వు నీ కోడ్ ట్రాకింగ్ చేయొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ ఉన్నాం కదా వాళ్ళ సిస్టమ్ వాళ్ళ కోడే చూడగలరు, నీ కోడ్ వాళ్ళు చూడలేరు, వాళ్ళ కోడ్ నువ్వు చూడలేవు, స్టోర్ చేయలేవు. ఎందుకు, అది
మీ సిస్టమ్ వరకే పరిమితం. దీన్నే లోకల్ సిస్టమ్ అంటారు. మీ లోకల్ సిస్టమ్ వరకే పరిమితం. సో ఇది ఇలా కాకుండా ఇప్పుడు మీరు సేవ్ చేసిన కోడ్ నంబర్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి. అది నీ కోడ్ డెవలపర్స్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకు టెస్ట్ చేయాలి అంతే. అప్పుడు మనకు ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ కావాలి. ఆ క్లౌడ్ ప్లాట్ఫామే గిట్ హబ్. ఇలా చాలా ఉంటాయి. గిట్ హబ్, బిట్ బకెట్ అవన్నీ ఉంటాయి. బట్ చాలా 90% ఆఫ్ కంపెనీస్ బట్ పర్సనల్ ప్రాజెక్ట్స్కి గిట్ హబ్బే యూజ్ చేస్తాము. ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నీ చేసే ఒకే పని. బట్ దాంట్లో డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి కదా. అలాగే గిట్ హబ్ అయినా బిట్ బకెట్ అయినా ఏవైనా చేసే ఒకటే. లోకల్గా ఉన్న గిట్ని క్లౌడ్ ద్వారా అందరికీ యాక్సెసిబుల్ తేవడమే దాని పని. బట్ మోస్ట్ ఆఫ్ ది కేస్ 90% కేసెస్లో గిట్ హబ్బే యూజ్ చేస్తాం. బిట్ బకెట్ కొన్ని కంపెనీస్లో యూజ్ చేస్తారు. అది డిపెండ్స్ వాళ్ళ పర్సనల్ డెసిషన్ అది. ఓకేనా. సో గిట్ హబ్ అనేది మన కోడ్ని క్లౌడ్లో స్టోర్ చేసుకొని ఎవరన్నా యూజ్ చేసే విధంగా ఓపెన్ సోర్స్ లాగా లేదా పబ్లిక్గా పెట్టడం కోసం యూజ్ చేసే గిట్ హబ్. లోకల్ సిస్టమ్ వరకు యూజ్ చేసుకొని కోడ్ ట్రాకింగ్ చేయడానికి గిట్. మెయిన్ డిఫరెన్స్ అదే. రెండు కోడ్ ట్రాక్ చేస్తాయి, రెండు స్టోర్ చేసుకుంటాయి రికార్డ్స్ అన్నీ. మెయిన్ డిఫరెన్స్ వచ్చి గిట్ అనేది లోకల్ సిస్టమ్ వరకు వర్క్ అవుతుంది, గిట్ హబ్ అనేది ఆన్లైన్. ఇంకా సింగిల్ అని చెప్పాలంటే మీ ఫోన్లో ఫొటోస్ ఉంటాయి. ఇప్పుడు మీ కెమెరాతో తీసింటారే ఫోన్లో ఫొటోస్ ఉంటాయి. అవి మీ గ్యాలరీలో స్టోర్ అవుతాయి కదా. బట్ ఇవే ఫొటోస్ మీ ఫ్రెండ్స్ చూడాలంటే చూడలేందుకు ఇవన్నీ మీ ఫోన్ వరకే స్టోర్ అయినాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫొటోస్ అన్నీ గూగుల్ ఫొటోస్లోకి అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసి ఆ లింక్ అందరికి ఇస్తున్నారు అనుకోండి. అప్పుడు మీ ఫొటోస్ ఎవరైనా చూడొచ్చు. మీ ఫోనే తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు. అలాగే మీ కోడ్ మీ సిస్టంలోకే వచ్చి చూడాల్సిన అవసరం లేదు. మీరు ఎట్లయితే నార్మల్ గ్యాలరీ నుంచి గూగుల్ ఫొటోస్కి అప్లోడ్ చేసి ఆ లింక్ ఇస్తారు, లేదా కొంతమందికి యాక్సెస్ ఇస్తారు. ఈ లింక్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు అని యాక్సెస్ అందరూ ఆ ఫోటోస్ చూడొచ్చు ఎక్కడున్న వాళ్ళైనా. అలాగే గిట్ హబ్లో కూడా మీ కోడ్ చూడొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అర్థమైనా గిట్ అండ్ గిట్ హబ్ అనేది. సో నెక్స్ట్ గిట్ అండ్ గిట్ హబ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో గైస్, మనం గిట్ యూస్ చేయాలంటే ఫస్ట్ మన సిస్టంలో అది ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇది నథింగ్ ఒక సాఫ్ట్వేర్ లాగే అన్నిట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో గూగుల్లోకి వచ్చి గిట్ అని టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ డౌన్లోడ్స్ అని కనిపిస్తుంది కదా, ఫర్ మ్యాక్, విండోస్ అవన్నీ కదా. కింద జస్ట్ డౌన్లోడ్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీది విండోసా, మ్యాకా, లైనెక్సా అని. మీరు లైనెక్స్ అంటే యుబంటూ కానీ లేదా ఖాళీ లైనెక్స్, ప్యారెటోస్ అట్లా ఏమైనా యూజ్ చేస్తుంటే లైనెక్స్ యూజ్ చేయండి. మ్యాక్ అంటే ఇంకా యాపిల్ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తుంటే మ్యాక్ యూజ్ చేయండి. లేదు విండోస్ అయితే విండోస్ క్లిక్ చేయండి. నాది విండోస్ కాబట్టి విండోస్ క్లిక్ చేస్తున్నా. చేసాక ఇక్కడ ఉంది కదా X64 సెటప్ అని. సో దీని మీద క్లిక్ చేయండి. నాకు ఇలా వస్తుంది కానీ మీకైతే డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. నేను జస్ట్ సేవ్ కొడుతున్నాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే డౌన్లోడ్ అవుతుంది. అది అయ్యేంతకు వెయిట్ చేయండి. సో డౌన్లోడ్ అయ్యాక దీని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఎస్ ఆర్ నో అని ప్రాంప్ట్ కనిపిస్తుంది. ఎస్ అని క్లిక్ చేయండి. చేసాక ఇలా వచ్చింది కదా, సింపుల్ ఇన్స్టలేషను. అన్ని నెక్స్ట్ కొట్టుకుంటూ పోయేదే. ఫస్ట్ నెక్స్ట్. మీకు కావాలనుకుంటే ఇది మార్చుకోండి ఎక్కడ ఇన్స్టాల్ కావాలని బ్రౌజ్ చేసి. లేదు సీలోనే ఉంది అనుకుంటే సీలో ఉంది, అది మీ పర్సనల్. సో నెక్స్ట్ 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 అంతే. అన్నీ నెక్స్ట్ కొట్టుకుంటే లాస్ట్కి వచ్చింది అంతే. ఇన్స్టాలేషన్ సింపుల్ ఉంటుంది. మిడిల్లో అవన్నీ మేము కావాలంటే మాడిఫై చేసుకోవచ్చు. అవి పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట. జనరల్గా నార్మల్ యూసేజ్కి అయితే మేము అన్నీ నెక్స్ట్ కొట్టుకుంటే సరిపోతుంది. సెట్టింగ్స్ ఏం కాన్ఫిగర్ చేసిన అవసరం లేదు. కాన్ఫిగర్ అంటే అదే కస్టమైజ్ చేసిన అవసరం లేదనమాట. ఓకేనా. సింపుల్గా బేసిక్గా అయిపోతుంది. అన్నీ నెక్స్ట్ కొట్టుకుంటే వెళ్ళిపోయింది. ఇది అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో ఇది వ్యూ రిలీజ్ నోట్స్ అని ఉంది కదా, దీన్ని అన్చెక్ చేయండి. చేసి ఫినిష్ క్లిక్ చేయండి. ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ టైప్ చేయండి. ఓకేనా. కమాండ్ ప్రాంప్ట్ అని టైప్ చేస్తే దాన్ని ఓపెన్ చేయండి. మీకు గిట్ ఇన్స్టాల్ అయినదో తెలుసుకోవాలంటే ఈ కమాండ్ టైప్ చేయండి, గిట్. ఓకేనా. సో ఇన్స్టాల్ అయితే ఇలా వస్తుంది అనమాట మనకి కమాండ్. సో ఇలా వచ్చిందంటే మీకు ఇన్స్టాల్ అయినట్టు. లేదు అని చెప్పి ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడ చూడండి, గిట్ ఈస్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ కమాండ్. ఇలా వచ్చిందంటే మీకు గిట్ ఇంకా ఇన్స్టాల్ అవ్వలేదు. ఒకసారి చెక్ చేయండి, మళ్ళీ ఇంకోసారి ఇన్స్టాల్ చేసి ట్రై చేయండి. ఓకేనా. సో ఇప్పుడు నేను న్యూ కమాండ్ ప్రాంప్ట్ తీసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ గిట్లో మన యూజర్ నేము, మెయిల్ ఐడి కాన్ఫిగర్ చేయాలన్నమాట. ఓకేనా. సో అది కాన్ఫిగర్ చేసేకి గిట్ కమాండ్ వచ్చేసి గిట్ కాన్ఫిగ్ -global user.name. సో దీని మీనింగ్ ఏమంటే మనం గిట్లో ఏ కమాండ్ రాసినా ఫస్ట్లో గిట్ ఉంటుంది. ఓకేనా.
నెక్స్ట్ కాన్ఫిగ్ అంటే సెట్ చేస్తున్నాం. కాన్ఫిగ్ ఇస్ నథింగ్ బట్ మీరు సెట్ చేస్తున్నారు, ఒక వాల్యూ సెట్ చేస్తాం అంతే. అలా ఒక వాల్యూ సెట్ చేస్తున్నాం. ఏమని గ్లోబల్ హైఫర్ గ్లోబల్ అంటే ఈ సిస్టమ్ చూసావు, ఈ సిస్టమ్ ఈ ఎంటైర్ సిస్టంలో గిట్ యూజర్ నేమ్ అనేది ఇట్లా సెట్ చేయని చెప్తున్నాం. ఓకేనా. హైఫర్ గ్లోబల్ తీసేసామనుకో, జస్ట్ ఆ యూజర్ నేము ఈ పాత్ వరకే ఉంటుంది. సి యూజర్ సారా అని ఉంది కదా, ఆ ఫోల్డర్ వరకు ఆ యూజర్ నేమ్ ఉంటుంది. అదే హైఫర్ గ్లోబల్ ఇచ్చారంటే మీ సిస్టంలో గిట్ అనేది ఎక్కడ యూజ్ చేసినా కానీ యూజర్ నేమ్ సేమ్ ఉంటుంది. ఓకేనా. నేను వచ్చి ఏమి ఇస్తాను, యూజర్ నేమ్ నా పేరు ఇస్తాను, శరద్ వంశీ అని ఇస్తుంది. ఓకేనా. ఇచ్చాక ఇవి మనకి ఎలా తెలుస్తుంది ఇది యూజర్ నేమ్ ఉందా లేదా అంటే, మళ్ళీ సేమ్ కమాండే అప్ యారో క్లిక్ చేస్తే సేమ్ వస్తుంది. యూజర్ నేమ్ తీసేయండి, డబల్ కోటేషన్స్లో యూజర్ నేమ్ ఉంది కదా తీసేయండి, జస్ట్ యూజర్ డాట్ నేమ్ అంతే ఇచ్చి ఎంటర్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ నేమ్ కనిపిస్తుంది చూడండి. ఓకేనా. మీరు ఏ నేమ్ ఇచ్చింటే ఆ నేమ్ కనిపిస్తారు. సేమ్ ఇలాగే ఈమెయిల్ అనమాట, గిట్ కాన్ఫిగ్ గ్లోబల్ యూజర్ డాట్ ఈమెయిల్ అని చెప్పి ఈమెయిల్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మీకు గిట్ హబ్ అకౌంట్కి ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. 90% ఆఫ్ కేసెస్లో ఈమెయిల్ ఐడి రెండు సేమ్ ఉండేలా చూసుకోండి. ఓకేనా. మీరు గిట్ హబ్ ఏ ఈమెయిల్ ఐడితో క్రియేట్ చేసుకుంటారో అకౌంట్, అదే ఈమెయిల్ ఐడి ఇచ్చేలాగా చేయండి. నేను ప్రజెంట్ ఎగ్జాంపుల్కి dev@gmail.com ఇస్తాను. ఓకేనా. సో మా ఈమెయిల్కు సేమే డబుల్ కోటేషన్స్ ఇవి తీసేసి ఎంత క్లిక్ చేస్తే మీకు ఏమి ఈమెయిల్ ఉందో అది చూపిస్తాను అనమాట. చూసారా, dev@gmail.com. నేను ఇది జస్ట్ ఎగ్జాంపుల్కి ఇచ్చాను, మీరు ఒరిజినల్ ఈమెయిల్ ఇవ్వండి, అంటే ఏదైతే వర్కింగ్ ఉందో అది. ఓకేనా. సో దీంతో మేము గిట్ యూజర్ డాట్ నేమ్ అంటే గిట్ ఒక నేమ్, యూజర్ నేమ్, ఈమెయిల్ సెట్ చేసేసుకుంటాం ఈ 2 కమాండ్స్తో. ఓకేనా. ఇప్పుడు మేము గిట్ హబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. సో గూగుల్కి వెళ్ళి గిట్ హబ్ అని టైప్ చేయండి. మీకు టైప్ చేస్తే ఇలా వస్తుంది. చూస్తే ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో సైన్ ఇన్, సైన్ అప్ రెండు ఉన్నాయి కదా. సో మీరు గిట్ హబ్ ఇంతవరకు నాకు ఐడియా కూడా లేదు, అసలు దీని జోలికే రాలేదనుకుంటే సైన్ అప్ క్లిక్ చేయండి. చేసి ఇక్కడ చూస్తే మీకు ఓపిక ఉంటే ఈమెయిల్, పాస్వర్డ్, యూజర్ నేమ్ సపరేట్గా ఇవ్వండి. ఈ నేమ్ ఉంది కదా యూజర్ నేమ్, అది ఇంతకుముందు మనము కమాండ్ ప్రాంప్ట్ ఇచ్చినామే అది ఇవ్వండి. లేదు నాకు అంత ఓపిక లేదు అన్నారు అనుకోండి, కంటిన్యూ విత్ గూగుల్ ఉంది కదా, అది క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకుని. ఓకేనా. ఇది నార్మల్ అకౌంట్ క్రియేషన్ కానీ నేను నీకు చూపించడం లేదు, జస్ట్ కంటిన్యూ విత్ గూగుల్ క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఈ పైన సైన్ ఇన్ క్లిక్ చేస్తున్నా, చేసి నేను లాగిన్ అవుతున్నాను. సో మీకు ఫస్ట్ ఇలా ఓపెన్ అయింది అనుకోండి, మీరు ఒకవేళ అకౌంట్ క్రియేట్ అయిపోయాక మీరు ఇలా ఓపెన్ అయితే ఈ పైన టాప్ రైట్ కార్నర్లో ఒక ప్రొఫైల్ లాగా ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేస్తే ఇక ప్రొఫైల్ అని వస్తుంది. ఓకేనా. ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. మీకు ఇవన్నీ ఏమి ఉండిందవు, జస్ట్ ఎంటీ ఉండింటుంది. నేను ఇదంతా కస్టమైజ్ చేసుకున్నాను. మీకు కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, ఇలా ఎలా కస్టమైజ్ చేసుకోవాలో సపరేట్ వీడియో తీస్తా. ఇది ఇంకో 30 minutes వాళ్ళతో చెప్పాలంటే, సో సపరేట్ వీడియో తీసాక ట్రై చేస్తాను. మీకు కావాలంటే కామెంట్స్ చేయండి. ఇక చూసారా, ఇలా వచ్చినంటే ఇంకా మీ అకౌంట్ క్రియేట్ అయిపోయినట్టు గిట్ హబ్. సో చేసి పెట్టుకోండి. నేను నెక్స్ట్ గిట్ అనేది కమాండ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశాక గిట్ హబ్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు మీకు గిట్లో లోకల్గా టర్మినల్ వచ్చేసి యూజర్ నేమ్ ఎలా సెట్ చేసుకోవాలో తెలిసింది, అలా గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు అసలు గిట్ అనేది ఎట్లా యూజ్ చేస్తాము, ఎప్పుడు యూజ్ చేస్తామో చూపిస్తారు రండి. సో గైస్, మనం ఇప్పుడు VS కోడ్ ఓపెన్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈ ఫోల్డర్ ఉంది, ఏది న్యూ ఫోల్డర్ అని ఉంది. ఆ న్యూ ఫోల్డర్లో 4 ఫైల్స్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ఈ ఫైల్స్ని ట్రాకింగ్ చేయాలనుకుంటున్నా, అంటే ఏమేమి చేంజెస్ చేసామని ట్రాక్ చేయాలి గిట్ యూజ్ చేసి అనుకున్నాం. సో మన గిట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఓకేనా, గిట్ ఇనిట్ అనే కమాండ్ అనమాట. సో గిట్ ఇనిట్ అంటే మీకు ఏదో తెలుసు, ప్రతి కమాండ్ ముందు గిట్ యూజ్ చేస్తామని చెప్పా. ఇనిట్ అంటే ఇన్స్టలైజ్ చేయమని, అంటే ఇప్పుడు ఇది నార్మల్ ఫోల్డర్ అనమాట. గిట్లో ఫోల్డర్స్ని రిపాజిటరీస్ అంటారు. ఓకేనా. ఒక ప్రాజెక్ట్ని లేదా ఏదన్నా రిపాజిటరీస్ అంటారు. సో ఇప్పుడు ఈ నార్మల్ ఫోల్డర్ని ఒక రిపాజిటరీగా చేసి గిట్ ట్రాకింగ్ అనేది చెప్పాలి మనం ఇన్స్టాల్ చేయాలని అనుకో. ఇన్స్టాల్ అయితే నథింగ్ బై ఇన్స్టాలేషన్ టైప్ అనుకోను, అంతే. ఇంకా తించి ఈ ఫోన్లో ఉండేదానికి నేను గిట్ యూజ్ చేసి ట్రాక్ చేయాలనుకుంటున్నా. సో దానికి జస్ట్ స్టార్ట్ బటన్ లాగా అనుకోండి. ఓకేనా. ఆ కమాండ్ వచ్చి గిట్ ఇనిట్ చేసి ఎంత క్లిక్ చేసినాను అనుకో, మీకు ఇలా వస్తుంది ఇన్షియలైజ్డ్ ఎంటీ గిట్ రిపాజిటరీ అని. ఓకేనా. సో అంటే మీకు గిట్ వచ్చేసినట్టు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా forms.html ఇవన్నీ పక్కన చూడండి గ్రీన్ కలర్ మారిపోయి యూ అని వచ్చాయి. దీని మీద కర్జర్ వెళ్తే ఏమైనా వస్తుంది,
అన్ట్రాక్డ్ అని వస్తుంది. అంటే మీరు జస్ట్ గిట్ అని స్టార్ట్ బటన్ ప్రెస్ చేసినారు అంతే, ఇంకా ట్రాక్ చేయమని చెప్పలేదు దానికి. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ కమాండ్. ఓకే బ్రో, ఇంతకు వచ్చింది. ఇప్పుడు నేను రాసి సేవ్ చేస్తా. సేవ్ చేసా. ఏం వచ్చింది? ఏం లేదు, జస్ట్ U1 వచ్చింది. ఎందుకంటే ఇంకా జస్ట్ ఇన్షియలైజ్ అయింది, మీరు జస్ట్ యాడ్ చేయమని చెప్పలేదు ఇంకా. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ట్రాక్ చేయమని చెప్పేకి. ఓకేనా. గిట్ యాడ్. ఓకే. ఈ కమాండ్లో మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఓకేనా. ఒకటి వచ్చేసి సింగిల్ ఫైల్. ఇవి చూడండి, forms.html ఉంది, ఈ ఇమేజ్ ఉంది, index.html ఉంది, semantic.html ఉంది. నాకు ఈ ఫైల్స్ అన్నీ అవసరం లేదు ట్రాకింగ్కి. నాకు జస్ట్ semantic.html ఒక ట్రాక్ అయితే చాలా అనుకున్నాను అనుకోండి. అప్పుడు గిట్ యాడ్ స్పేస్ ఫైల్ నేమ్ ఇవ్వండి, semantic.html. ఇవి మీరు చూసారా, ఏలోకి మారిపోయింది ఇది. అంటే స్టేజ్ ఇండెక్స్ యాడ్. మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ థర్డ్ వన్ సోర్స్ కంట్రోల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి అనుకోండి. చూడండి, చేంజెస్ అనే దాంట్లో ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి. బట్ ఏ ఫైల్ అయితే యాడ్ చేసామో అది స్టాజ్ చేంజెస్ అనే దాంట్లోకి వెళ్ళిపోయింది. అంటే నువ్వు ఈ ఫైల్ ఇంకా రెడీగా ఉంది నువ్వు యాడ్ చేసేకి. ఓకేనా. ఇదే మనకు ఇన్వెస్టిగేషన్ టైప్లో చూసుకుంటే మీరు ఇవన్నీ జస్ట్ తెచ్చుకున్నారంతే. ఏవి forms.html, ఇమేజ్, index.html మీ ఎవిడెన్స్ అనుకుందాం. సో ఇది ఎవిడెన్స్ అయిన తర్వాత మీరు తెచ్చినారు, కానీ దాన్ని ఇంకా మీరు యాడ్ చేయలేదు. ఓకేనా. ఇప్పుడు స్టాజ్ చేంజెస్ అంటే దాని మీనింగ్ ఏమి? ఓకే, నేను ఇంకా తెంచి ట్రాక్ చేయాలనుకుంటాను చెప్పి రెడీ చేసుకున్నారు ఆ ఫైల్ని. ఈ ఫైల్ ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఒక ఎవిడెన్స్ కిందకి వెళ్దాం రెడీ చేసుకున్నారు. ఓకేనా. అదే యాడ్ similar.html. ఓకే బ్రో, నేను రెడీ చేసుకున్నా, దాన్ని ఎట్లా సేవ్ చేయాలి అంటే ఇప్పుడు గిట్ కమిట్ -m అన్న మైనస్ అని ఒకటి స్పేస్ ఇచ్చి డబల్ కొటేషన్స్లో ఒక మెసేజ్ టైప్ చేయాలి. ఏమని ఇస్తా అంటే యాడెడ్ సిమాంటిక్ ఫైల్ అని ఇస్తా. సో దీని మీనింగ్ చెప్తుందండి. గిట్ తెలిసిందే, కమిట్ అంటే సేవ్ చేయమంటున్నావు. మనం ప్రతి సేవ్ని లేదా ప్రతి వర్షన్ని కమిట్స్ అంటాం గిట్లో. ఓకేనా. న్యూ కమిట్ అంటాం, అంటే ఒక వర్షన్ని కమిట్ చేసాం అంటే సేవ్ చేసామని. ఓకేనా. -m అంటే మెసేజ్ అనమాట. ఓకే. ఏ మెసేజ్? ఇప్పుడు మీకు గుర్తుండదు కదా, మీరు నంబర్ ఆఫ్ వర్షన్స్ అనేది చెప్పా, 25, 50 పెరుగుకుంటూ పోతుంది. ఎవ్రీ వర్షన్కి మీకు గుర్తుండదు కదా అసలు దాంట్లో ఏం కోడ్ రాస్తారు. దానికి హింట్ లాగా ఒక చిన్న మెసేజ్ పెట్టుకుంటారు. ఏమని? ఓకే, ఈ ఫైల్ సేవ్ చేసేటప్పుడు అంటే లేదా ఈ వర్షన్ కమిట్ చేసినప్పుడు నేను ఏం చేంజెస్ చేసా అనేది సింగిల్ లైన్లో యాడ్ సిమాంటిక్ ఫైల్ అని పెట్టుకున్నారు అంతే. ఓకేనా. దీని మళ్ళీ పేరా ఇయ్యదు, నాకు అర్థం కావాలని చెప్పి నేను ఈ లైన్ మార్చినా, దీంట్లో 2 లైన్లు మార్చినా, 2 చుక్కలు పెట్టినా అట్లాంటివి చేయొద్దండి. సింగిల్ లైన్లో మీకు అర్థమయ్యేలా పెట్టుకొని చాలు. ఓకేనా. చేసి ఎంత క్లిక్ చేసినారు అనుకోండి, చూసారా semantic.html అనేది మాయమైపోయింది. ఇక్కడ లేదు, స్టాజ్ చేంజెస్లో కనిపించడంలే, నార్మల్ చేంజెస్లో కనిపించడంలే. ఫైల్ ఎక్స్ప్లోరర్కి వస్తున్నాను, చూసి ఇక్కడ యూ లేదు, ఏను లేదు. అంటే ఇంకా నువ్వు సేవ్ చేసేసావు. సేవ్ చేసినాక నీకు ఇంకా చేంజెస్ ఏం చేయలే. ఇంతవరకు ఈ ఫైల్ ఏదైతే డేటా ఉందో అదంతా నువ్వు గిట్లో సేవ్ చేసేస్తావు కాబట్టి ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు బాగుంది. సో అది సేవ్ అయ్యేది ఎట్లా మనం తెలుసుకోవాలనుకున్నారు. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ హెద్దర్ ఉంది కదా, ఈ హెద్దర్ కింద testing1 అని పెట్టి సేవ్ చేస్తాను. బాగా గమనించి, ఇప్పుడు semantic.html లెఫ్ట్ సైడ్లో ఏం లేదు, ఖాళీగా ఉంది, యూ లేదు, ఏ లేదు. సేవ్ చేస్తాను, చూసారా M అని వచ్చింది. M అంటే మాడిఫైడ్. చూసారా, దీని మీద కర్జర్ అయితే మీకు చూపిస్తాను. M అంటే మాడిఫైడ్. దానికి ఎలా తెలుసు నువ్వు ఈ ఫైల్ చేంజ్ చేసావు? ఎందుకంటే ఇంతకుముందు నువ్వు ఈ ఫైల్లో ఉన్న డేటా అంతా స్టోర్ చేసావు, అది గిట్లో స్టోర్ అయింది. ఇప్పుడు సోర్స్ కంట్రోల్కి రండి, లెఫ్ట్ సైడ్ వచ్చి ఈ semantic.html క్లిక్ చేయండి. చూసారా, మీకు నీట్గా చేంజెస్ చూపిస్తుంది. ఇంతకుముందు నేను సేవ్ చేసిన కమిట్లో ఈ ఫైల్లో ఇక్కడ ఏమీ లేదు, బట్ ఇందులో కొత్త లైన్ వచ్చింది అని. లెఫ్ట్ సైడ్ ఉండేది ఓల్డ్ వర్షన్ అనమాట, రైట్ సైడ్ ఉండేది మీరు ఏమైతే చేంజెస్ చేస్తారో అవి. ఇది ఇంకా మీరు సేవ్ చేయలే, రైట్ సైడ్ ఉండేది జస్ట్ చేంజ్ చేశారు. ఇప్పుడు అర్థమైన గిట్ ఎలా ట్రాక్ చేసిన అనేది. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక అర్థమైంది అనుకుంటా. ఓకేనా. సో మీరు ఒకవేళ ఈ చేంజ్ నాకు కావాలనుకున్నాను అనుకోండి, సేమ్ ముందులాగే ఇప్పుడు గిట్ యాడ్ అని యూజ్ చేసి గిట్ యాడ్ semantic.html. మీరు ఎలాగైతే కేస్ ఇన్వెస్టిగేషన్లో ప్రతి న్యూ ఎవిడెన్స్ని యాడ్ చేసి సేవ్ చేయాలి కదా. మరి ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ఎవిడెన్స్ వచ్చింది ఇన్వెస్టిగేషన్లో, ఫైల్లోకి యాడ్ చేస్తారు, కంప్యూటర్లోకి పోయి సేవ్ చేస్తారు. ఏమని? ఈ ఎవిడెన్స్ స్టోర్ చేసుకో, కొత్తది వచ్చిందని. అలాగే దీంట్లో యాడ్ చేసుకో అని చెప్పేదానికి గిట్ యాడ్ అని చెప్పి ఫైల్ నేమ్ ఇస్తారు. చూస్తే మళ్ళీ స్టాజ్ చేంజెస్కి వెళ్ళిపోయింది. మళ్ళీ అలాగే సేవ్ చేసుకో అని చెప్పి గిట్ కమిట్
-m అని చెప్పి సెకండ్ కమిట్ అని ఇస్తాను నేను. ఓకేనా, జస్ట్ గుర్తు ఇంతలో ఫస్ట్ చేసినాం కదా, ఇప్పుడు సెకండ్ అనుకున్నాం. సేవ్ అయిపోయింది. సో మళ్ళీ నార్మల్ అయిపోయింది. సిమాటిక్ HTML ఫైల్ నార్మల్ అయిపోయింది. అట్లయినా మీకు ఈతవరకు నీట్గా ఓకే, ఇక్కడ బాగుంది. నెక్స్ట్ ఇవన్నీ మాకు ఎలా తెలుస్తుంది బ్రో? నువ్వు ఏదో ఇంతకుముందు లాగ్ అన్నావు, రికార్డ్ వస్తుంది అన్నావు, బట్ అవన్నీ ఎక్కడ మాకు కనిపించలేదు అన్నారు అనుకోండి. ఫస్ట్ వే వచ్చేసి ఇక సోర్స్ కంట్రోల్కి వస్తే లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, గ్రాఫ్ అని కనిపిస్తుంది. ఏమని? ఫస్ట్ సిమాంటిక్ ఫైల్ యాడ్ చేసినాము, దీని క్లిక్ చేస్తే ఆ ఫైల్ వస్తుంది. సెకండ్ కమిట్ అనమాట సిమాటిక్.html ఏం చేసాం చూపిస్తుంది. ఫస్ట్ జస్ట్ ఈ ఫైల్ యాడ్ చేసాం చూపిస్తుంది. ఇది ఒక మెథడ్. లేదు కమాండ్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కమాండ్ ఇక టెర్మినల్లోకి వచ్చి గిట్ లాగ్ అని చెక్ చేయండి. ఓకేనా, గిట్ లాగ్ అని టైప్ చేసి ఎంత క్లిక్ చేయగానే ఇక చూడండి 2 కమిట్స్ వచ్చాయి. మనకి రీసెట్ కమిట్ ఫస్ట్ వస్తుంది. ఎవ్రీ వర్షన్ని యూనిక్ ఐడెంటిఫైర్తో స్టోర్ చేసుకుంటుంది. ఇగో ఇది ఉంది చూడండి, ఇది ప్రతి కమిట్కి యూనిక్ ఉంటుంది అనమాట. ఓకేనా, కింద మీరు చూడండి ఆథర్ అంటే మన యూజర్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ నేమ్ వస్తుంది. ఫస్ట్లో కాన్ఫిగర్ చేస్తాం కదా అది. ఈమెయిల్ ఐడి కూడా చూడండి, మనం ఫస్ట్లో కాన్ఫిగర్ చేసినామే ఆ ఈమెయిల్ ఐడి వచ్చింది విత్ డేట్. ఓకేనా, డేట్, టైం, వాళ్ళు ఏ టైంకి ఏ రోజు ఈ కమిట్ చేశారు అన్నీ వస్తున్నాయి. సో దీనివల్ల మనకు ట్రాకింగ్ ఈజీ కదా. మనం ఏ రోజు ఆ ఫ్యూచర్ ఇంప్లిమెంట్ చేసాము ఈ మెసేజ్ ఉంది. నేను ఇప్పుడు ఈ మెసేజ్ వచ్చేసి యాడెడ్ లాగిన్ ఫ్యూచర్ అని పెట్టుకుంటా. ఫ్యూచర్ ఎప్పుడైనా నాకు లాగిన్లో ఇష్యూ వచ్చిందనుకో, నేను జస్ట్ ఈ కమిట్ ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి చేంజెస్ చేసా, ఏ చేంజ్ వల్ల ఆ ఇష్యూ వచ్చింది అని నువ్వు ఈజీగా కనుక్కోవచ్చు. అంతే, కోడ్ అంత ఎతికి అవసరం ఉండదు కదా. నెక్స్ట్ ఇంకో కమిట్ చూడండి, నేను మనం 2 చేసాం కదా, 2 వచ్చాయి. సో మీకు అర్థమైంది అసలు గిట్ ఎలా ట్రాక్ చేస్తుంది, ఎలా స్టోర్ చేస్తుంది. మీరు ఆల్రెడీ స్టోర్ చేసిన వర్షన్కి చిన్న చేంజ్ చేసినా ఎలా కనిపెడుతుందండి. ఓకే, ఇప్పుడు మనకు కొత్తగా చేంజెస్ అయితే ఏమి లేవు కదా. ఇప్పుడు చూడండి, ఓకే టెస్టింగ్ 1 ఉంది. టెస్టింగ్ 1 తర్వాత డాట్ పెట్టి కింద టెస్టింగ్ 2 అని ఇచ్చా. ఇది బేసిక్. మనం జనరల్గా నంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ రాసింటాం. ఓకేనా, నీ రీసెంట్ కమిట్కి ప్రజెంట్ దానికి ఏం డిఫరెన్స్ అని తెలుసుకోవాలనుకుందాం. ఓకేనా, అంటే జస్ట్ ఈ ఫైల్ అనే కాదు, అన్ని ఫైల్స్లో ఈ ఫైలు అన్నిట్లో డిఫరెన్స్ ఉంది అనుకుందాం. ప్రజెంట్ మనం ఈ ఫైల్ ఒకటి యాడ్ చేస్తాం కదా, ఇది చెక్ చేద్దాం. ఇది సిమాటిక్.html. దాని కమాండ్ వచ్చేసి గిట్ డిఫ్. ఓకేనా, ఇది రీసెంట్ కమిట్ అనమాట, మైనస్ ఉండేది. ఓకేనా, ఈ రీసెంట్ కమిట్కి దీనికి ఏం తేడా అంటే చూడు, రీసెంట్ కమిట్లో టెస్టింగ్ 1 ఉంది, నిజమే కదా. రీసెంట్ దాంట్లో ఇది ఒక్కటే ఉంది. మనకి కొత్త దాంట్లో ఏం యాడ్ చేసినాం, టెస్టింగ్ 1 మళ్ళీ వచ్చింది. ఎందుకు? ఇంతకుముందు మనకి డాట్ లేదు, ఈ డాట్ ఒక్క వర్డ్ ఎక్స్ట్రా యాడ్ అయినా ఆ లైన్ అంతా న్యూ లైన్ కిందకి చూపిస్తున్నది. ఓకేనా, సో మైనస్ రెడ్ కలర్లో ఉందంటే ఇంతకుముందు ఇది ఉండేది, ఇప్పుడు ప్లస్ గ్రీన్ కలర్లో వచ్చినది, ఇప్పుడు దేంతో రీప్లేస్ అయినా డిఫరెన్స్ చూపిస్తుంది. ఇంతకుముందు ఏముందా, ఇప్పుడు ఏముందా. ఓకేనా, సో ఈ గిట్ డిఫ్ అనే కమాండ్ మనము రీసెంట్ కమిట్ అంటే నువ్వు లాస్ట్ ఏదైతే కమిట్ లాస్ట్ 20 వర్షన్స్ నువ్వు కమిట్, బట్ 20th వర్షన్కి ఇప్పుడు నువ్వు రాసిన కోడ్కి ఏం డిఫరెన్స్ ఉందని చెప్తుంది అంతే. ఓకేనా, ఓకే బర్ ఇక్కడకు బాగానే ఉంది. నాకు అవన్నీ వద్దు. ఇప్పుడు క్లియర్ టైప్ చేస్తాను, నీట్గా వెళ్ళిపోతుంది. నేను ఒక 10 వర్షన్స్ చేసా అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్టింగ్ 2 ఉంది కదా, టెస్టింగ్ 2 కూడా మళ్ళీ కమిట్ చేద్దాం. ఈ కమిట్ చేసాక షార్ట్ కట్ చెప్తా చూడండి. ఇవి ఇక్కడ సిమాటిక్.html అనే ఫైల్ ఉంది కదా లెఫ్ట్ సైడ్, ఇక ప్లస్ సింబల్ ఉంది. ప్లస్ క్లిక్ చేశారనుకోండి, చూసారా స్టాటస్ చేంజెస్లోకి వెళ్ళిపోయింది. ఇది దేనికి షార్ట్ కట్? గిట్ యాడ్ ఫైల్ నేమ్ ఇస్తాం కదా, దానికి షార్ట్ కట్ అనమాట ఇది. ఓకేనా, ఓకే యాడ్ చేసేస్తాం. నెక్స్ట్ కమిట్ చేయాలి. ఈ పైన బార్ ఉందా, ఇక్కడ వచ్చి థర్డ్ కమిట్ అని టైప్ చేసి కమిట్ బటన్ క్లిక్ చేయండి. కమిట్ అయిపోయింది. మీకు ఆన్ చూడండి, ఇక్కడ థర్డ్ కమిట్ అని కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. గిట్ లాగ్ అంటే చూపిస్తాను థర్డ్ కమిట్. ఓకేనా, ఇది దేనికి షార్ట్ కట్ అంటే గిట్ కమిట్ హైఫన్ ఏమైనా మెసేజ్ ఇస్తాం కదా దానికి. సో గిట్ యాడ్కి గిట్ కమిట్కి ఇవి 2 షార్ట్ కట్ అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీరు ఎప్పుడైనా కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు లేదా పర్సనల్ ప్రాజెక్ట్స్ అయినా మోస్ట్ ఆఫ్ కేస్ కమాండ్స్ యూజ్ చేయండి, లేకపోతే మర్చిపోతాం అనమాట. పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అండ్ మెయిన్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మన కోడ్ చాలా ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు ఇలా చేసినప్పుడు మన కోడ్ అప్పుడప్పుడు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది వేరే కోడ్. కాబట్టి మోస్ట్ ఆఫ్ కేస్ కమాండ్స్ యూజ్ చేయండి ఈ షార్ట్ కట్స్ కన్నా. ఓకేనా, గిట్ లాగ్స్ చేస్తే మనకు 3 కమిట్స్ వచ్చాయి. నాకు రీసెంట్ కమిట్ అవసరం లేదు. ఓకేనా, జస్ట్ ఫస్ట్ 2 కమిట్స్కి ఏం డిఫరెన్స్ అని తెలుసుకోవాలి. నాకు లాస్ట్ అనవసరం.
ఫర్ మీరు ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఈ కమిట్స్ అయితే ఎగ్జామ్కి 3 ఉన్నాయి, మీకు 10 కమిట్స్ ఉన్నాయి అనుకుందాం. సెకండ్ కమిట్కి 6th కమిట్కి ఏం తేడానో తెలుసుకోవాలా. మిగతా నీకు అవసరం లే. 2 నుంచి 6 వరకు వచ్చే లోపల ఏమేమి మారినాయో తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే గిట్ డిఫ్ మీరు ఏ కమిట్స్ అయితే తెలుసుకోకుండా కాపీ చేసుకోండి. ఫస్ట్ కమిట్ ఓకేనా, ఇది కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాను. మళ్ళీ స్పేస్ ఇచ్చి మళ్ళీ సెకండ్ కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఎంత క్లిక్ చేస్తాను చూసారా. సెకండ్ దానికి ఫస్ట్ కమిట్కి ఫస్ట్ ఈ 2 కమిట్స్ ఏవి, ఈ యాడ్ ఏ సిమాంటిక్ ఫైల్ సెకండ్ కమిట్కి డిఫరెన్స్ ఏమరా అంటే నువ్వు ఇది ఒకటి యాడ్ చేసినావు అంతే. అది నిజమా కదా చెక్ చేసాక తెలుసు మనకి. ఇలా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి చూడండి. సో యాడ్ ఏ సిమాటిక్ ఫైల్ ఏముంది, జస్ట్ ఫైల్ యాడ్ చేసావు, ఏం లేదు. ఓకేనా, సెకండ్ కమిట్లో సిమాటిక్ HTML లేకపోతే టెస్టింగ్ 1 అనేది ఎగస్ట్రా వచ్చని చూపిస్తుంది. ఇక్కడ కూడా కమాండ్ అదైనా మీకు చూపిస్తుంది ఇది. సో గిట్ డిఫ్ ద్వారా ఏవైనా 2 కమిట్స్ మధ్యలో డిఫరెన్స్ తెలుసుకోవచ్చు, లేదా రీసెంట్ కమిట్ నుంచి ప్రజెంట్ నువ్వు చేసిన చేంజెస్ కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇది గిట్ డిఫ్. ఓకే, ఇక్కడ బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి గిట్ స్టేటస్ అని ఉంటుంది. ఇది నేను గిట్ స్టేటస్ అని టైప్ చేశాను అనుకో, ఇక చూడండి అన్ట్రాక్డ్ ఫైల్స్ అని చెప్పి ఈ 3 వచ్చినాయి. ఏవి forms.html, image.jpg, index.html. స్టేటస్ అంటే నథింగ్ బట్ అసలు మనకి ఏ ఫైల్ ఏ పొజిషన్లో ఉన్నాయి. ఈ మన ఫైల్ ఎక్స్ప్లోరర్ ఇక్కడ చూసినట్టయితే ఈ ఫైల్స్ అన్నీ అన్ట్రాకింగ్లో ఉన్నాయి. సిమాంటిక్.htmlకి ఏమీ లేదు, ఎమ్ లేదు, ఏ లేదు, యూ లేదు, కానీ దాని గురించి ఏమీ రాలే. బట్ ఇవన్నీ అన్ట్రాకింగ్లో ఉన్నాయి కాబట్టి స్టేటస్ వస్తాయి. ఇప్పుడైతే 3 ఫైల్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా చూడవచ్చు. జనరల్గా ఇక ఫోల్డర్లో ఫోల్డర్ ఉంది, చాలా ఫైల్స్ ఉంటాయి. అప్పుడు అసలు ఏ ఫైల్స్ ఏ పొజిషన్లో ఉన్నాయో తెలుసుకునే మనము గిట్ స్టేటస్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు నేను దీంట్లో ఏదైనా చేంజ్ చేస్తాను, సేవ్ చేసి మళ్ళీ గిట్ స్టేటస్ పేజ్ అనుకో, ఇవి చూడు మాడిఫైడ్ వచ్చేసి సిమాటిక్.html అని వచ్చింది. ఓకేనా, ఇవి వచ్చేసి forms.html ఇవన్నీ అన్ట్రాక్ల కిందకి వచ్చింది. సో మీకు ప్రతిదీ ఏ ఫైల్ ఏ స్టేటస్లో అనేది మీకు చెప్తుంది అనమాట. ఇది క్లియరా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనం ఇన్సేపు ఇప్పుడు ఇది మాడిఫై చేసి తీసేద్దాము. మాడిఫై తీసేవి మీరు డైరెక్ట్ ఇక్కడ తీయచ్చు, లేదు నీట్గా తీయాలనుకుంటే సోర్స్ కంట్రోల్లోకి పోయి సిమాటిక్.html దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నీట్గా చూపిస్తుంది ఏం చేంజ్ అయిందని. ఇక మిడిల్లో యారో సింబల్ చూడండి, రివర్ట్ బ్లాక్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసినా వెళ్ళిపోతుంది, సేవ్ చేసేయచ్చు. లేదా Ctrl+Z కొట్టి మీరే ఒక్కొక్కటి తీసుకోండి మీ ఓపిక. ఓకేనా, ఈ 2 వేస్లో చేంజెస్ని మనం డిస్కార్డ్ చేయొచ్చు ఇంకా సేవ్ చేయకముందు. ఓకేనా, సో నేను డిస్కార్డ్ చేసి సేవ్ చేస్తున్నా ఫైల్ని. సో సిమాటిక్.html నార్మల్ అయిపోయింది. ఓకే బ్రో, ఇప్పుడు సిమాటిక్.html యాడ్ చేసినా బాగానే ఉంది. నేను అన్ని ఫైల్స్ యాడ్ చేయాలనుకుంటున్నా, నాకు ఫోల్డర్లో ఏవే ఉన్నాయో అన్ని ఫైల్స్ యాడ్ చేయాలి అన్నప్పుడు ఇప్పుడు ఒక్కొక్క ఫైల్ నేమ్ నేను టైప్ చేయాలా అంటే అంత అవసరం లేదు. ఇప్పుడైతే 4 ఉన్నాయి కాబట్టి ఓపిక్గా టైప్ చేసుకుంటాం, ఇబ్బంది లేదు. బట్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఎక్కువ ఉన్నప్పుడు దాని కమాండ్ వచ్చేసి గిట్ యాడ్ స్పేస్ డాట్ అని ఇవ్వండి అంతే. ఓకేనా, డాట్ అంటే ఆల్ కరెంట్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నీ. ఓకేనా, కరెంట్ దేంట్లో ఉన్నాం, న్యూ ఫోల్డర్లో ఉన్నాం మనం. ఓకేనా, సో న్యూ ఫోల్డర్లో ఉన్న డాట్ అంటే ఆ కరెంట్ ఫోల్డర్లో న్యూ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నీ యాడ్ చేయమని చెప్తాను. చూసావా, ఇక వస్తే మీరు అన్ని స్టాడ్ చేంజెస్ మారిపోయినాయి. నేను కమిట్ చేస్తాను ఏమని, యాడెడ్ ఫైల్స్ చేసి ఇక పైన కమిట్ చేస్తాను. వీడియో లెంత్ కాకుండా చెప్పి నేను కమాండ్ టైప్ చేయడంలే, డైరెక్ట్గా ఇస్తాను. మీరు మాత్రం మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ప్రాక్టీస్ చేసినప్పుడు అంతా కమాండ్స్ యూజ్ చేయండి. ఓకేనా, ఓకే, ఈ ఫైల్స్ అన్నీ యాడ్ చేసినావు, లాగ్ చెక్ చేసి తెలుసుకున్నావు, స్టేటస్ తెలుసుకున్నావు, ఈతకు బాగానే ఉంది. నెక్స్ట్ మనం బ్రాంచెస్ గురించి తెలుసుకుందాం. ఇంతమంది ఇన్వెస్టిగేషన్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పా, ఇప్పుడు నువ్వు మెయిన్ ఓదివి, నీకు ఒక టీం ఉంటుంది, ఒక్కో ప్లేస్ పంపించి ఇన్వెస్టిగేషన్కి పంపిస్తావు. వాళ్ళు తెచ్చిన ప్రూఫ్లు అని తీసుకొచ్చి ఓకే ఈ ప్రూఫ్ వ్యాలిడ్ అనిపిస్తే నువ్వు ఇన్వెస్టిగేషన్ ఫైల్లోకి యాడ్ చేస్తావు. కానీ వాళ్ళు ఏం తెచ్చినా కానీ తీసుకొచ్చి అన్ని ఫైల్లోకి వేస్తే నీకు ఫైల్లో ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అని గజిబిజి అయిపోతుంది కదా. అలాగే మనకి కోడ్లో కూడా ఇప్పుడు నేను ఈ కోడ్ అంతా రాసా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్ బిల్డ్ చేసినప్పుడు నేను హోమ్ పేజ్ మాత్రమే డిజైన్ మీద నథింగ్ కోడింగ్ చేస్తా. నా ఫ్రెండ్కి నువ్వు మనకి ప్రాజెక్ట్స్ కనిపిస్తాయి కదా, ఫోన్స్ ఇవన్నీ కనిపించేలాగా ఒక ఫోన్ మీద క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ వచ్చేలాగా కోడ్ రాసిరా అంత. వాదైతే నా దాంట్లో రాసినారు అనుకో, ఏమి ఎర్రర్స్ వచ్చినాయనుకో, కోడ్ ఇప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ పెరిగే కొద్దీ
ఏది తీస్తే ఏది ఎఫెక్ట్ అవుతుందో మనకు తెలియదు అనమాట కొన్నిసార్లు. సో అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఇలా మెయిన్ ఫంక్షనాలిటీ ఎఫెక్ట్ కాకుండా ఎక్స్ట్రా ఫీచర్స్ యాడ్ చేసి ఆ టెస్టింగ్ చేశాక మెయిన్లోకి ఇంటిగ్రేట్ చేయడానికి బ్రాంచ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా. సో నేను ఇప్పుడు ప్రాక్టికల్ చూపిస్తుందండి. మీరు థియరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 50% అర్థమైనా మీకు చాలు, 100% అవసరం లేదు. ఎందుకంటే థియరీ మీకు ఫస్ట్ టైం వింటారు కాబట్టి థియరీ విన్నప్పుడు ఒక 50% మీకు ఎక్కినా ఓకే. ప్రాక్టికల్ విన్నాక 100% ఎక్కుతుంది. అప్పటికే ఎక్కకుండా డౌట్ అయినా ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, రిప్లై ఇస్తాం. ఓకేనా. సో దాని కమాండ్ వచ్చేసి గిట్ బ్రాంచ్ అనమాట. ఫస్ట్ మనము ఏ బ్రాంచ్లో తెలుసుకునేకి. ఓకేనా. గిట్ బ్రాంచ్ అంటే చూడండి, మాస్టర్ అంటే బై డిఫాల్ట్ గిట్లో ఎప్పుడు మీరు ఎప్పుడైతే గిట్ ఇనిట్ అని కమాండ్ ఇస్తారో బై డిఫాల్ట్ మాస్టర్ అనే బ్రాంచ్ ఒకటి ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది బ్రో అంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ డౌన్లో చూస్తే మీరు ఇక్కడ చూడండి మాస్టర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మాస్టర్ మీద మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. బ్రాంచెస్ అనే దాంట్లో మాస్టర్ అనే బ్రాంచ్ ఒకటే ఉంది ఇంతవరకు, వేరే బ్రాంచ్ లేదు. ఎందుకు, ఇది డిఫాల్ట్ బ్రాంచ్ అనమాట. ఇప్పుడు మీరు కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలి. దానికి 2 ways ఉన్నాయి. ఒకటి వచ్చి గిట్ బ్రాంచ్ అని చెప్పి బ్రాంచ్ 1 అని ఇస్తా. ఓకేనా. బ్రాంచ్ 1 అంటే బ్రాంచ్ నేమ్ ఇది. ఓకేనా. నేమ్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇండివిజువల్ చాయిస్. ఇదే నేమ్ పెట్టాలని లేదు, బట్ కమాండ్ అయితే గిట్ బ్రాంచ్ అనే మాత్రం కంపల్సరీ చెప్పాలి. స్పేస్ ఇచ్చి ఇంకా నేమ్ మీ ఇష్టం. ఎంత క్లిక్ చేస్తా ఏమైనా చేంజ్ అయిందా లేదు. మనం కరెంట్ ఏ బ్రాంచ్లో ఉన్నాం చూద్దామా. ఇంకా ఇప్పుడు బ్రాంచ్ గిట్ బ్రాంచ్ అంటే 2 branches చూపించినాయి మనకి ఏమేమి ఉన్నాయో. బట్ మనం ఏ బ్రాంచ్ అయితే ఉన్నామో దానికి స్టార్ మార్క్ వచ్చి గ్రీన్ కలర్లో అంటే నువ్వు కరెంట్ ఈ బ్రాంచ్లో ఉన్నావు. ఇప్పుడు నువ్వు బ్రాంచ్ 1కి షిఫ్ట్ కావాలా. అప్పుడు ఏం చేస్తావంటే గిట్ చెక్అవుట్ బ్రాంచ్ 1. ఇది స్విచ్ టు బ్రాంచ్ 1 ఉంది. ఇంకా నీకు నమ్మకం అంటే ఇక లెఫ్ట్ సైడ్ చెక్ చేసుకో. ఇక బ్రాంచ్ 1 ఇంతసేపు మాస్టర్ ఉందా కింద, ఈ బ్రాంచ్ 1 వచ్చింది. కావాలంటే కమాండ్ వరకు చెక్ చేసుకో. గిట్ బ్రాంచ్ అంతే చూడు. ఇప్పుడు గ్రీన్ కలర్ దీనికి వచ్చింది బ్రాంచ్ 1. ఇంతకుముందు మా మాస్టర్లో ఉంటే ఇప్పుడు బ్రాంచ్ 1కి వచ్చినాం. ఓకేనా. ఇది 1 way. సెకండ్ వే, 2 కమాండ్స్ ఎందుకు బ్రో, నాకు బద్దకొస్తుంది, నేను ఇవన్నీ అయ్యే పనులు కావు అని. పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. సింగిల్ కమాండ్లో కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసి ఆ బ్రాంచ్కి షిఫ్ట్ కావచ్చు. ఇప్పుడు చూడండి, దానికి వచ్చేసి గిట్ చెక్అవుట్ -b. ఓకేనా. ఇచ్చి బ్రాంచ్ నేమ్ బ్రాంచ్ 2 అని ఇస్తా. ఓకేనా. సో దీంట్లో ఏమేదైంది, మా బ్రాంచ్ చేంజ్ అయ్యి మనం ఏం యూజ్ చేస్తాం, గిట్ చెక్అవుట్ ఆ బ్రాంచ్ 2 ఏదో యూజ్ చేస్తాం. దీంట్లో ఏం ఎగస్ట్రా అంటే -b. ఓకేనా. సో ఈ -b ఏం చేస్తుందంటే కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసి దాంట్లోకి ఆటోమేటిక్గా స్విచ్ అయిపోతుంది. ఇంతకుముందు ఉత్త గిట్ బ్రాంచ్ అని యూజ్ చేస్తే ఏమైంది, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసి ఊరికే ఉంటుంది. నువ్వు మళ్ళీ గిట్ చెక్అవుట్ అనే కమాండ్ యూజ్ చేసి స్విచ్ కావాలా. ఇది అలా కాదు, ఓన్లీ వన్స్ ఫస్ట్ అన్నట్టు సింగిల్ లైన్లో మనకు బ్రాంచ్ క్రియేట్ అయిపోతుంది, కొత్త బ్రాంచ్ షిఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఎంత క్లిక్ చేస్తా, ఇప్పుడు నేను గిట్ బ్రాంచ్ కమాండ్ ఇచ్చాను చూడండి, మనకు బ్రాంచ్ 2 అనేది క్రియేట్ అయ్యింది, ఆ కరెంట్ బ్రాంచ్లోకి మారిపోయింది. ఓకే, బ్రాంచ్ అంతా అర్థమైంది, ఎలా క్రియేట్ అర్థమైంది. ఇప్పుడు ఈ బ్రాంచ్ మీనింగ్ ఏమన్నది చూడు. సిమాంగ్ దాకా HTML ఉంది. నేను మెయిన్ మాస్టర్ బ్రాంచ్లోకి పోతాను. కోడ్ ఏమైనా చేంజ్ అయిందా లేదు. మళ్ళీ బ్రాంచ్ 1లోకి వస్తాను. సో బ్రాంచ్ 1కి వచ్చా. ఈ మన బ్రాంచ్ 1లోకి వచ్చా. కోడ్ ఏమైనా చేంజ్ అయిందా లేదు. బ్రాంచ్ 2లోకి వచ్చా. కోడ్ ఏమైనా చేంజ్ అయిందా లేదు. సో మీకు ఇప్పుడు అర్థమైందా, ప్రతి బ్రాంచ్లో సేమ్ కోడ్ ఉంటుంది మీరు క్రియేట్ చేసినప్పుడు. సో ఇప్పుడు మెయిన్ బ్రాంచ్లో నేను కొంచెం లాజిక్ రాసి దీనికి ఇంకో ఫ్యూచర్ కనెక్షన్ ఉంది, ఆ కోడ్ నువ్వు రాయరాని మా ఫ్రెండ్కి చెప్పిన. వాళ్ళు మెయిన్ బ్రాంచ్ గెలకదు, ఎందుకు మెయిన్ గెలిగితే మళ్ళీ నా ఫ్యూచర్గా వర్క్ కాగనే ఛాన్సెస్ ఉన్నాయి కదా. దాన్ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో నేను ఏం రాస్తా అంటే ఇది బ్రాంచ్ 2 కదా. ఓకే, టెస్టింగ్ కోడ్ ఫ్రమ్ బ్రాంచ్ 2 అని ఇస్తా. ఓకేనా. సేవ్ చేసిన, ఇక్కడ యాడ్ చేస్తున్నాను కమిట్ ఫ్రమ్ బ్రాంచ్ 2 అని ఇస్తా. మెసేజ్ ఇచ్చి కమిట్ చేస్తాను. ఓకే, ఇదొక అంత అయిపోయింది. సో మీకు అది చూస్తే లైన్ నెంబర్ 17లో ఏముంది, టెస్టింగ్ కోడ్ ఫ్రమ్ బ్రాంచ్ 2. ఇంకా మనం కరెంట్ ఏ బ్రాంచ్లో ఉన్నాము, బ్రాంచ్ 2లో ఉన్నాం కదా. ఇప్పుడు నేను మాస్టర్ బ్రాంచ్కి షిఫ్ట్ అవుతా. చూసారా, ఇక లైన్ నెంబర్ 17లో ఆ లైన్ ఉందా లేదు. అంటే మళ్ళీ నేను కమిట్ చేశా, మీరు కదా లెఫ్ట్ సైడ్ గమనించవచ్చు కదా. అంటే ఇది ఈ బ్రాంచ్ 2లోకి పోదాం. చూసినారా, బ్రాంచ్ 2 ఓపెన్ చేస్తే మీకు ఏముంది, కమిట్ ఫ్రమ్ బ్రాంచ్ 2 ఉంది. అదే మాస్టర్లోకి పోయినా అనుకో అది లేదు, కమిట్ ఫ్రమ్ బ్రాంచ్ అనేది లేదు ఇక లెఫ్ట్ సైడ్.
మీకు ఆ కోడ్ కూడా లేదు టెస్టింగ్ ఫ్రమ్ బ్రాంచ్ 2 అని. బ్రాంచ్ 1కి పోదాం, అందులో ఉందా? చూడు, అందులో కూడా లేదు బ్రాంచ్ 1లో కూడా. మనం ప్రజెంట్ బ్రాంచ్ 1లో ఉన్నాం. ఓకేనా, ఇప్పుడు మీకు అర్థమైందే. అంటే మీరు ఒక కోడ్ రాసి సేవ్ కూడా చేసుకొచ్చారు ఇక్కడ పర్సనల్గా మీరు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకొని. సో దానివల్ల మెయిన్ కూడా డిస్టర్బ్ కాదు, మీ బ్రాంచ్ వరకే ఉంటుంది అది. ఓకే బ్రో, ఇప్పుడు అంత నీట్గా అర్థమైంది. నేను సపరేట్గా ఒక ఫ్యూచర్ డెవలప్ చేసిన, అది ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకున్నా, మెయిన్ కోడ్ డిస్టర్బ్ కాకుండా చేసి టెస్టింగ్ చేసుకున్నా, ఆ ఫ్యూచర్ వర్క్ అయింది. ఇప్పుడు నేను దాన్ని మెయిన్ కోడ్లోకి సేమ్ కోడ్ రాయాలంటే నువ్వు పోయి మళ్ళీ ఏదబ్బా బ్రాంచ్ 2 ఓపెన్ చేసి ఇదంతా కాపీ చేసుకుని అది పేస్ట్ చేస్తావా? లేదు. ఇవైతే సింగిల్ లైన్ పేస్ట్ చేస్తావు. మామూలుగా చాలా లైన్స్ ఉంటాయి, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇంకో కమాండ్ వస్తుంది మనకి. ఇప్పుడు నాకు మాస్టర్ బ్రాంచ్లోకి ఆ బ్రాంచ్లో ఏది బ్రాంచ్ 2లో ఉన్న కోడ్ కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే కమాండ్ వచ్చేసి గిట్ మెర్జ్. ఓకేనా, మెర్జ్ వచ్చి నువ్వు ఏ బ్రాంచ్ని మెర్జ్ చేయాలనుకుంటున్నావు. కరెంట్ మాస్టర్లో ఉన్నావు, మాస్టర్లోకి మెర్జ్ చేయాలంటున్నావు. ఏ మెర్జ్ చేయాలి? బ్రాంచ్ 2 అనేదాన్ని మెర్జ్ చేయాలంటున్నావు. ఓకేనా, ఎంత క్లిక్ చేస్తా ఇప్పుడు చూడు టెస్టింగ్ కోడ్ ఫ్రమ్ బ్రాంచ్ 2 వచ్చింది. ఇంకా నువ్వు లెఫ్ట్ సైడ్ కింద చూడు కదా, మాస్టర్లోనే ఉన్నాం మనం, కరెంట్ బ్రాంచ్ మాస్టర్లోనే ఉన్నాం. ఇది కూడా వచ్చింది, కమిట్ ఫ్రమ్ బ్రాంచ్ 2 కూడా వచ్చేసింది. కానీ బ్రాంచ్ 1లో ఉంది ఇది, మళ్ళీ చూడాలంటే బ్రాంచ్ 1లో లేదు. అర్థమైందా? సో నువ్వు ఎన్ని బ్రాంచెస్లో చేసినా కానీ మాస్టర్ బ్రాంచ్ ఒకటి ఉంటుంది, అంటే మెయిన్ కోడ్ ఒకటి ఉంటుంది. నువ్వు ఆ బ్రాంచ్లోకి ఏ బ్రాంచ్లో అయినా మెర్జ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ బ్రాంచ్ 2 పేజ్ మారుతూ ఉంటుంది, బ్రాంచ్ నేమ్ ఏది ఉంటే అది. ఈ కమాండ్స్ ఏమి గిట్ మెర్జ్ అనేది. ఓకే, మెర్జ్ చేసినామో కోడ్ అని చెక్ చేసినా బాగానే ఉంది. ఇప్పుడు సెకండ్ కేస్, ఇప్పుడు మనకి ఇంకో కమాండ్ ఇంట్రడ్యూస్ చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పైన ఈ బాడీ దగ్గర రాస్తా. ఓకేనా, కోడ్ 1, కోడ్ 2, కోడ్ 3 అని రాసా. ఓకేనా, ఇది ఓకే సేవ్ చేసా, ఇంకా కమిట్ చేయలే. ఇప్పుడు మీరు ఒక పని చేయాలి. ఓకేనా, మీరు కంపెనీలో ఉన్నారు అనుకోండి, మీకు సడన్గా ఒక టాస్క్ ఇచ్చినా చేస్తున్నారు. ఆ టాస్క్ ఇది ఈ 3 లైన్స్ కోడ్ అనుకున్నాం, ఇంకా కోడ్ 100 వరకు రాయాల, కానీ మీరు 3 రాసినారు. ఓకేనా, ఇప్పుడు సడన్గా వచ్చి ఇంకో బ్రాంచ్లో నాకు ఇంకో వర్క్ చేసిరా, అది ప్రయారిటీ వర్క్, తర్వాత ఇది చేసుకో అన్నది అనుకో. నువ్వు ఇప్పుడు ఇది నుంచి ఇంకో బ్రాంచ్ షిఫ్ట్ అయితే మనకి ఈ కోడ్ అనేది పోతున్నాయి అనమాట, మెర్జ్ అయ్యి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. కానీ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ కోడ్ అనేది మీకు పోకూడదు, సేవ్ చేసుకోవాలి. అట్లా కాపీ చేసి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి పేస్ట్ చేసుకుంటారా, చేసినా చేస్తారు. అట్లాంటి తెలితే ఉన్నాయి మనకి. కానీ అలా కాదు, పద్ధతిగా ఒక కమాండ్ ఏమైనా ఉందా అట్లా యూస్ చేసే కంటే అవుతుంది. ఇప్పుడు చూడు, నేను గిట్ స్టాష్ అనే కమాండ్ ఉందన్నమాట. ఓకేనా, బాగా గమనించండి, ఈ 3 లైన్స్ ఇక్కడే ఉన్నాయి. ఓకేనా, ఈ కమాండ్ టైప్ చేసినాక ఎంత క్లిక్ చేస్తాను చూసారా, ఆ 3 లైన్స్ వెళ్ళిపోయినాయి. దీనికి ఇంతసేపు అని ఉండేది వెళ్ళిపోయింది. అవి ఎక్కడ పోయినాయంటే కొంచెం అవి పక్క పెట్టాయి. ఇప్పుడు నేను బ్రాంచ్ 1కి పోతాను. బ్రాంచ్ 1కి పోయి ఇంపార్టెంట్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ బ్రాంచ్ 1. ఇప్పుడు నాకు ఇక్కడ వాళ్ళు చెప్పిన ప్రయర్ టాస్క్ ఇంపార్టెంట్ వర్క్ కంప్లీట్ చేసిన. ఓకేనా, సేవ్ చేసినాను, కమిట్ చేసేద్దాం. ఫస్ట్ చేంజెస్ యాడ్ చేయాలి కాబట్టి ప్లస్ సింబల్ క్లిక్ చేస్తాను. కమిట్ వచ్చేసి ఇంపార్టెంట్ టాస్క్ కంప్లీటెడ్ అనేది కమిట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నీకు ఇచ్చిన ఇంపార్టెంట్ టాస్క్ అయిపోయింది. సో మీరు ఇప్పుడు ఇంకో బ్రాంచ్ షిఫ్ట్ అవుతాను, ఏది మాస్టర్ బ్రాంచ్లోకి పోతాను. బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మనకు అది లేదు, ఏది మనం ఇంత కోడ్ 1 కోడ్ 2. ఇప్పుడైతే 3 లైన్స్ కాబట్టి నేను మళ్ళీ టైప్ చేసుకుంటా బ్రో అనుకోవచ్చు. బట్ జనరల్గా మీరు ఒక హాఫ్ లాజిక్ రాసింటారు, ఇంకా హాఫ్ కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోయింటారు. సో దానికి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గిట్ స్టాష్ అని చెప్పి సేమ్ కమాండే స్పేస్ ఇచ్చి పాప్. ఓకేనా, చూసారా మీ కోడ్ మీకు వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు దీని యూసేజ్ చెప్తుందండి. ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూస్తారు కదా, ఇప్పుడు థియరీ చెప్తుందండి. సో మీకు ఎప్పుడైతే ఒక బ్రాంచ్లో ఉన్న కోడ్ ప్రజెంట్ మీరు కమిట్ చేయాలనుకోవట్లేదు, కానీ ఆ కోడ్ మీకు అవసరం ఉంది, ప్రజెంట్ కమిట్ చేయము, టెంపరీగా దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలనుకున్నప్పుడు గిట్ స్టాష్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు ఇంతసేపు ఈ కోడ్ అంతా గిట్ ఒక టెంపరీ స్టోరేజ్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, మీరు ఎప్పుడైతే గిట్ స్టాష్ పాప్ అంటారో ఆ స్టోరేజ్లో ఉన్నంత రీట్రైవ్ చేసి మీకు ఇస్తుంది అనమాట. సో దానివల్ల మీరు పర్టికులర్ కోడ్ ప్రజెంట్ అవసరం లేని దాన్ని టెంపరీగా స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని మీ వేరే ఇంపార్టెంట్ టాస్క్ అయిపోయినాక దాన్ని మళ్ళీ రీట్రైవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది గిట్ స్టాష్ గిట్ పాప్ ద్వారా వచ్చే బెనిఫిట్స్. ఓకేనా, ఓకే బ్రో, ఇవి కూడా బాగున్నాయి. మెర్జ్ చేసినావు, సేవ్ చేసినావు అవన్నీ. ఇప్పుడు చూడు గిట్ మనకి అది మెర్జ్
బ్రాంచ్ 1 అని వెళ్తాను. బ్రాంచ్ 1 ఏమైంది? ఓకే, మెర్జ్ చేసే ముందర మనకి ఇవేం పెండింగ్ ఉండకూడదు అనమాట. ఓకేనా? సో ఇది మళ్ళీ ఇంకో కమిట్ చేస్తాను దీన్ని. సో ఇది కూడా మీకు ఒక ఎర్రర్ గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఏమైనా వచ్చింది కదండి, యువర్ లోకల్ చేంజెస్ టు ద ఫాలోయింగ్ ఫైల్స్ వుడ్ బి ఓవర్ రిటర్న్ బై మెర్జ్. ఓకేనా? సో ప్లీజ్ కమిట్ యువర్ చేంజెస్ ఆర్ స్టాష్ దెమ్ బిఫోర్ యూ మెర్జ్. మీరు ఎప్పుడైనా మెర్జ్ చేసే ముందా మన డైరెక్ట్ అనేది క్లీన్గా ఉండాలి. ఇట్లా మాడిఫైడ్ ఇవన్నీ ఉండకూడదు. ఈ పైన ఎట్లయితే క్లీన్గా ఉన్నాయో మీరు ఏ ఫైల్కి అయితే మెర్జ్ చేస్తున్నారో అవన్నీ క్లీన్గా ఉండాలి. లేకపోతే ఓవర్లో అయితే అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కమిట్ చేయండి లేదా దాన్ని స్టాష్ చేయండి అని చెప్తాను అది నీట్గా. ఓకేనా? సో నేను ఇప్పుడు కమిట్ చేస్తాను. ఏమని, ఇది ఎన్నో కమిట్ అబ్బా, 5th కమిట్. ఓకే, కమిట్ ఇచ్చేస్తా. ఇప్పుడు మళ్ళీ మెర్జ్ చేస్తా. ఓకేనా? గిట్ మెర్జ్ బ్రాంచ్ 1. చూసారా, మీకు ఒక ఇష్యూ వచ్చింది ఇక్కడ. ఇవన్నీ మీకు మోస్ట్లీ కంపెనీస్లో వస్తాయి, జనరల్గా రావు. కానీ వినండి, చాలా బాగుంటుంది, చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇష్యూ ఏమంటే, బ్రాంచ్ 1లో నువ్వు ఇదే స్పేస్లో ఇక్కడ బాడీ పైన కింద ఇంపార్టెంట్ వర్క్ కంప్లీట్ అనే లైన్ రాసినావు. బట్ సేమ్ అదే లైన్లోనే ఇక వేరే కోడ్ ఉంది ఇక్కడ మాస్టర్ బ్రాంచ్లో. కాబట్టి నువ్వు ఎప్పుడైతే మెర్జ్ బ్రాంచ్ 1లో మీకు బాగా గమనించావు. మీకు అంటే వీడియో బ్యాక్ పై చూడండి. ఇప్పుడు నేను మళ్ళీ చేంజ్ అయితే ఇది మిస్ అవుతుంది, చూపించడం లేదు. మీ వీడియోలో బ్యాక్ వెళ్ళి చూడండి. సేమ్ ఈ హెద్దర్ ఉంది కదా, ఈ హెద్దర్ పైన ఈ బాడీ కింద మనం ఏం రాసాము, బ్రాంచ్ 1లో ఇంపార్టెంట్ వర్క్ కంప్లీట్ అని బ్రాంచ్ అని చెప్పి కమిట్ చేసేసాం. సేమ్ స్పేస్లో కోడ్ 1 కోడ్ 2 కోడ్ 3 అని ఎక్కడ రాసాము, మాస్టర్లో రాసాం. అప్పుడు మనం దీన్ని కాన్ఫ్లిక్ట్స్ అంటారు. అంటే మీరు ఏమైనా 2 ఫైల్స్ మెర్జ్ చేసినప్పుడు సేమ్ స్పేస్లో డిఫరెంట్ కోడ్ ఉందనుకో, సేమ్ లైన్ సేమ్ దాంట్లో డిఫరెంట్ కోడ్ ఉందనుకో సేమ్ ఫైల్లో, మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అనేది వస్తుంది. సో దీన్ని ఫస్ట్ సాల్వ్ చేయాలన్నమాట. దాన్ని సాల్వ్ చేసి ఇక్కడ చూడండి, రిజాల్వ్ ఇన్ మెర్జ్ ఎడిటర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చేస్తే ఏమనుంది, ఇవి కరెంట్ బ్రాంచ్. మన కరెంట్ బ్రాంచ్ అంటే అది మాస్టర్. ఓకేనా? మాస్టర్ బ్రాంచ్ ఇక్కడ చూడండి, రైట్ సైడ్ చూడండి, యాక్సెప్ట్ కరెంట్ అని ఉంది. సో ఈ ప్లేస్లో మనకి ఈ కోడ్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ యాక్సెప్ట్ ఇన్కమింగ్ అంటే మనం మెర్జ్ చేసినప్పుడు ఏదో కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఏంటంటే ఇంపార్టెంట్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ బ్రాంచ్ 1 అని ఉంది. ఓకేనా? ఈ కోడ్ వస్తుంది. సో ఇప్పుడు అది నేను అడుగుతాను ఏమని, నువ్వు మెర్జ్ చేసినప్పుడు నీ కరెంట్ ఫైల్లో రైట్ సైడ్ ఉంది యాక్సెప్ట్ కరెంట్ అంటే ప్రజెంట్ నీ ఫైల్లో కోడ్ 1 కోడ్ 2 కోడ్ 3 ఉంది లైన్ నెంబర్ 9, 10, 11లో. అదే లైన్ నెంబర్ 9లో నీకు వచ్చే ఫైల్లో నుంచి ఏదో వేరేది ఉంది. సో నీకు ఈ వేరేదే కావాలా అంటే యాక్సెప్ట్ ఇన్కమింగ్ కొట్టినారు అనుకో, ఇది మాత్రమే ఉంటుంది. కోడ్ 1 కోడ్ 2 కోడ్ 3 అనేది ఎరేజ్ అయిపోతుంది మనకి కోడ్లో. ఓకేనా? లేదా యాక్సెప్ట్ కరెంట్ కొట్టినారు అనుకో, కోడ్ 1 కోడ్ 2 కోడ్ 3 ఉంటుంది, ఇంపార్టెంట్ వర్క్ కంప్లీట్ అని ఇన్ బ్రాంచ్ అనేది వెళ్ళిపోతుంది. అదే యాక్సెప్ట్ కాంబినేషన్ అన్నారనుకో, ఫస్ట్ ఇది ఉంటుంది ఇది ఉంటుంది. ఏమంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు రైట్ సైడ్ ఉండేది కరెంట్ది కదా, యాక్సెప్ట్ కాంబినేషన్ అంటే ఫస్ట్ ఈ 3 లైన్స్ వస్తాయి, కోడ్ 1 కోడ్ 2 కోడ్ 3. దాని కింద ఈ లైన్ వస్తుంది, ఇంపార్టెంట్ వర్క్ కంప్లీట్ అని. లేదు ఈ ఇన్కమింగ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో ఇన్కమింగ్ యాక్సెప్ట్ కాంబినేషన్లో బ్రాకెట్లో ఉంది చూడండి, ఇన్కమింగ్ ఫస్ట్ అని. ఇది యాక్సెప్ట్ చేసిన అనుకో, ఫస్ట్ ఈ లైన్ వస్తుంది, నెక్స్ట్ ఈ 3 వస్తాయి. ఓకేనా? ఇది నేను ప్రతిదానికి చూపిన వీడియో అయితే లెంత్ అవుతుంది. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కావాల్సింటే ఇన్కమింగ్ ప్రెస్ చేసినప్పుడు ఏమొస్తుంది, కాంబినేషన్ ఎప్పుడు ఏమొస్తుంది, ఇంకో ఆప్షన్ ఉంది ఇగ్నోర్ ఉంది. ఈసారి పూర్తిగా ఇగ్నోర్ చేస్తే చూడదు. దీనిలో డోంట్ టేక్ దిస్ సైడ్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ అని ఉంది. ఇక్కడ చూసాను అనుకో, డోంట్ టేక్ దిస్ సైడ్ అంటే అసలు ఇగ్నోర్ చేసే ఈ కాన్ఫ్లిక్ట్ని పట్టించుకోవద్దని. ఓకేనా? సో నేను ఇప్పుడు జస్ట్ యాక్సెప్ట్ కాంబినేషన్ క్లిక్ చేస్తాను. మీరు ప్రాక్టీస్ చేసిన మాత్రం యాక్సెప్ట్ ఇన్కమింగ్, ఫస్ట్ యాక్సెప్ట్ కరెంట్ ఒకసారి చేయండి, ఇన్కమింగ్ ఒకసారి చేసి టెస్ట్ చేయండి. ఓకేనా? మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. నేను వీడియో లెంత్ అవుతున్నాను ఒకటి, ఇంకోటి మీరే ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాంలే. ఓకేనా? బట్ ఏమేమి చేస్తాను అర్థమైందా? ఇప్పుడు చూడండి, నేను యాక్సెప్ట్ కాంబినేషన్ ఇన్కమింగ్ ఫస్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాను. చూసారా, ఇప్పుడు 0 కాన్ఫ్లిక్ట్స్ అయిపోయినాయి. చూడు, ఇప్పుడు మనకి నీట్గా వచ్చింది. ఇన్కమింగ్ ప్లస్ కరెంటు, రిమూవ్ ఇన్కమింగ్, రిమూవ్ కరెంట్. మనం యాక్సెప్ట్ చేశాక మీ అవుట్పుట్ అనేది ఇట్లుంటుంది, ఇది ఓకేనా అని అడుగుతున్నారు. లేదనుకుంటే రిమూవ్ చేసేయాలా, లేదా ఇన్కమింగ్ ఒకటి రిమూవ్ చేసేయాలా, అంటే ఈ 9th లైన్ ఒకటి రిమూవ్ చేసేయాలా, రిమూవ్ కరెంట్ అంటే ఓన్లీ 10 లైన్తో రిమూవ్ చేయాలని అడుగుతాను. మనకు అవసరం లేదు కాబట్టి ఉన్ని లీవ్ అని కాబట్టి ఇక్కడ కంప్లీట్ మెర్జ్ అని ఉంది కదా, రైట్ సైడ్ ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తాను. ఇవి చూడండి, ఇంపార్టెంట్ వర్క్ కంప్లీటెడ్ బ్రాంచ్ 1 వచ్చింది. ఓకేనా? కోడ్ 1 2 3 వచ్చింది. కానీ ఇప్పుడు చేంజెస్ అయినాయి కదా, ఏది ఈ లైన్ ఎగస్ట్రా వచ్చింది మాకు. చూడు, కోడ్ 1 2 3 అనేది ముందే ఉంది కాబట్టి ఓకే. బట్ ఇంపార్టెంట్ వర్క్ కంప్లీట్ బ్రాంచ్ 1 అనేది మాస్టర్ బ్రాంచ్లో ఇంతకుముందు లేదు, ఇవి ఎగస్ట్రా వచ్చింది కాబట్టి దీన్ని కమిట్ చేయాలి. ఇక చూడండి,
మీకు మెసేజ్ కూడా బై డిఫాల్ట్ అదే ఇచ్చింది, మీకు అంటే చేంజ్ చేసుకోవచ్చు. లేదా చూడు బ్రాంచ్ 1ని మెర్జ్ చేసాము, అప్పుడు అందుకు చేసిన కమిట్ అని ముందే చెప్తాను. జస్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి, అయిపోయి చూడండి, అర్థమైందా? సో ఈ మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ మనం చేసే పిల్ల ప్రాజెక్టులకి పర్సనల్ ప్రాజెక్ట్ ఎంత తోపుకి చేసినా 99% కేసెస్ రావు, 1% వస్తే మీకు యూజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది కేసు కంపెనీస్ అయితే ఛాన్సాలు వస్తుంటాయి ఈ మెర్జ్ కాన్ఫ్లిక్ట్ అనేది, ఓకేనా? అప్పుడు మీరు ఏం చేయాలనేది మీకు అర్థమైనా అనుకుంటున్నా. ఓకే బ్రో, లోకల్ అన్నీ బాగా చెప్పినావు, మెర్జ్ అన్నావు, కమిట్ అన్నావు, అన్నీ చెప్పేసినాను, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ లోకల్లోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ కమిట్ ఉంది, ఓకేనా? థర్డ్ కమిట్లో టెస్టింగ్ 2 అనేది యాడ్ చేసినాం. నేను ఇప్పుడు గిట్ లాగ్ చేస్తాను, చూస్తే మీకు ఇక్కడ కమిట్స్ కొన్ని వచ్చినాయి, ఓకేనా? ఎందుకంటే ఇక్కడ అంత టెర్మినల్లో అన్నీ ఓపెన్ కావు. సో ఇలా వచ్చి మీకు కింద ఈ బ్లింకింగ్ సింబల్ ఉందనుకోండి, ఎంత క్లిక్ చేయండి, ఓకేనా? ఎంత క్లిక్ చేస్తే రిమైనింగ్ చూపిస్తుంది, అంతే. ఎండ్ వచ్చేసిందంటే ఇంకేం లేవని, ఎండ్ లేకుండా జస్ట్ ఆ కర్జర్ ఉంటే ఎంత క్లిక్ చేస్తే ఇట్లా అన్నీ వస్తాయి. చూడండి, అన్ని కమిట్స్ వచ్చినాయి మీకు, ఓకేనా? ఇప్పుడు అన్నీ వచ్చినాయి, బాగానే ఉంది. ఇప్పుడు మీకు మెయిన్ 2 కమాండ్స్ చెప్తా, కన్ఫ్యూజ్ కాకుండా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ కన్ఫ్యూజింగ్ కమాండ్స్ ఇవి, ఓకేనా? గిట్లో 2 వచ్చేసి ఈ ఫస్ట్ మీకు 2 సిచ్యువేషన్స్ తీసుకున్నాం. ఇన్వెస్టిగేషన్ ఫైల్లో ఇది మీకు ఒక సీన్ ఉంది, ఏమని 5 స్టెప్స్ ఇన్వెస్టిగేషన్ చేశారు అనుకుందాం, ఓకేనా? ఫస్ట్ స్టేజ్ 1 స్టేజ్ 1 అట్లా 5 స్టేజెస్ చేశారు. సెకండ్ స్టేజ్ వరకు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేశారో అదంతా కరెక్ట్, బట్ థర్డ్ నుంచి చేసినదంతా ఫాల్స్ ఎవిడెన్స్తో చేసాము. అప్పట్లో కరెక్ట్ అనుకున్నాము, కానీ 5th స్టేజ్కి వచ్చాక తెలిసిన ఏమంటే అసలు 3, 4, 5 అంతా ఫాల్స్. మన సినిమాలో ఎట్లయితే ట్విస్ట్ రివీల్ అవుతుందో ఇంతకు చూపించినంత అబద్ధము, ఇది నిజం అన్నట్టు. అట్లా ఫస్ట్ 2 కరెక్ట్ ఇన్వెస్టిగేషనే, నెక్స్ట్ 3, 4, 5 ఫాల్స్ అన్నప్పుడు మీరు ఏం చేయాలా, ఇదేనబ్బా రీసెట్ అనేది చేస్తారనమాట. అప్పుడు మీరు ఏం చేస్తారు, మళ్ళీ సెకండ్కి పోతారు, ఓకేనా? సెకండ్కి పోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంటే 1 to కరెక్టే కదా, సెకండ్ వరకు జాలి ఇన్వెస్టిగేషన్, మిగతా రికార్డ్స్ అన్నీ తీసేసి మళ్ళీ అక్కడి నుంచి చేస్తా. ఇప్పుడు దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఫస్ట్ అప్పుడు తప్పు చేశాను, ఇప్పుడు సరిదిద్దుకుంటానా అని చెప్పేది ఒక పద్ధతి, ఓకే? అప్పుడు తప్పు చేశాను అనేది కూడా చెప్పను, ఇప్పుడు సరిదిద్దుకొని చెప్పను. అది తప్పు చేసినది తీసేస్తా, సరిదిద్దుకునేది ఓకే కనిపించకుండా సరిదిద్దేసుకుంటా, అది ఇంకో మెథడ్. అది ఎట్లా చెప్తా. దానికి ఫస్ట్ వచ్చేసి గిట్ రివర్ట్, గిట్ రీసెట్ ఉంది, ఓకేనా? నేను ఫస్ట్ గిట్ రివర్స్ చెప్తా, ఓకే? ఇప్పుడు గిట్ లాగ్ ఉంది, ఏదంటే 5th కమిట్ ఉంది, ఓకేనా? 5th కమిట్లో మనం ఏం చేంజెస్ చేసాం ఇక్కడ చూద్దాం. లెఫ్ట్ సైడ్ 5th కమిట్ ఇక్కడ ఉందా. 5th కమిట్లో ఏం యాడ్ చేసా, కోడ్ 1, కోడ్ 2, కోడ్ 3 అనేది యాడ్ చేసా. ఏది 5th కమిట్. నాకు అది వద్దు, అది రాంగ్ అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తున్నా, 5th కమిట్ ఉంది కదా, ఇది ఈ ఐడి కాపీ చేసుకుంటా. డబల్ క్లిక్ ఇచ్చి Ctrl+C కొడితే కాపీ అవుతుంది. ఇదంతా ఎగ్జిట్ కావాలంటే క్యూ కొట్టండి, ఎగ్జిట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, గిట్ రివర్ట్ కమాండ్ వచ్చి గిట్ రివర్ట్, ఆ ఐడి ఇవ్వండి. మీరు ఏదైతే ఎరేస్ చేయాలనుకుంటున్నారో ఆ ఐడి ఇచ్చిన, ఎంత క్లిక్ చేసిన 5th కమిట్ వచ్చింది, కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఫస్ట్ మనం కాన్ఫ్లిక్ట్ని చేంజ్ చేసుకోవాలి. ఇలా కాన్ఫ్లిక్ట్స్ వస్తూనే ఉంటాయి, మనం ఏమైనా తీసేసినప్పుడు పెట్టినప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. అవన్నీ మీరు ఇందులో చూసినట్టు రిజాల్వ్ చేసుకోవాలి, ఓకేనా? సో చూద్దాం అసలు కాన్ఫ్లిక్ట్ ఏమి. అదే ఇదే ఈ లైన్ ఎగస్ట్రా ఉంది కరెంట్లో, ఇన్కమింగ్ వచ్చి ఇదంతా ఎంటీ ఉందని ఉంది, ఓకేనా? ఓకే, అయితే యాక్సెప్ట్ ఇన్కమింగ్ కొలుతాను నేను, కాబట్టి కంప్లీట్ మెర్జ్ కొలుతాను. ఇప్పుడు కమిట్ ఇక చూసా మెసేజ్ బై డిఫాల్ట్ వచ్చేసింది. కమిట్ జస్ట్ కమిట్ టిక్ కొడుతుంది అంతే. గిట్ లాగ్ మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ రీసెంట్ కమిట్ ఏమొచ్చింది, రివర్ట్ 5th కమిట్ అని వచ్చింది. అంటే ఏమని, ఈ 5th కమిట్ ఏది, ఇంకో ఇది, ఓకేనా? 5th కమిట్ని రివర్ట్ చేస్తున్నాం. ఆ కమిట్ ఐడి ఏంది, ఇక ఫస్ట్ చూసినా ఓకే 34CS7 కదా, ఇక చూడు 34CS7. ఇది నేను చెప్పిన ఫస్ట్ మెథడ్. ఏది, ఇంతకుముందు మేము అనుకున్న ఎవిడెన్స్ రాంగ్ కాబట్టి తీసేస్తున్నాం. కోడ్ పరంగా చూసుకుంటే ఇంతకుముందు ఒక ఫ్యూచర్ డెవలప్ చేసాము, బట్ ఆ ఫ్యూచర్ తీసేస్తున్నాం. కానీ రికార్డ్ మెయింటైన్ చేసాం. ఏమని, ఒకప్పుడు ఈ ఫ్యూచర్ ఉండేది, కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని వర్షన్స్ తర్వాత ఈ ఫ్యూచర్ తీసేసాం అని రికార్డ్ చేయడంలో కోడ్ పరంగా. సో గైస్ ఇది అర్థమే అనుకుంటున్నాను. సో ఇది మనకి ఇన్వెస్టిగేషన్ పరంగా చూసుకుంటే ఒక స్టెప్ రాంగ్ అయింది, ఆ రాంగ్ అయినది మళ్ళీ ఇప్పుడు రైట్ చేసామని. కోడ్ పరంగా చూసుకుంటే ఒకప్పుడు ఈ ఫ్యూచర్ ఉండేది,
ఇప్పుడు ఆ ఫ్యూచర్ అవసరం లేదు తీసేసామన్నట్టు పెట్టేది సింపుల్. ఓకేనా. సో రివర్ట్ అనేది ఏం చేస్తుంటే మీరు పర్టికులర్గా ఏదన్నా కమిట్ని కానీ లేదా ఏదైనా వర్షన్ని కానీ రిమూవ్ చేయాలనుకుంటే ఆ ఐడి తీసుకుని దాన్ని గిట్ రివర్ట్ అని, ఓకేనా, గిట్ రివర్ట్ ఐడి ఇచ్చేస్తే మీకు అయిపోతుంది. ఓకే బ్రో, ఇతరకు బాగానే ఉంది, రివర్ట్ చేసినాం బాగానే ఉంది. నెక్స్ట్ గిట్ రీసెట్. ఓకేనా. ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేద్దాం, గిట్ లాక్స్ చూద్దాం. లాస్ట్ వరకు వెళ్ళిపోదాం. ఓకే, లాస్ట్ వరకు వచ్చిన. నాకు ఇంట్లో చెప్పినట్టు 5 స్టేజెస్ ఉంటే సెకండ్ స్టేజ్ వరకు కరెక్ట్ చేసినావు, 3 స్టేజెస్ అని రాంగ్ అనుకున్నాం. ఇంతమందిలాగా ఏదో ఒక్కటే తప్పు జరగలే, దాని తర్వాత నుంచి అన్నీ రాంగ్ అయిపోయినాయి అనుకున్నప్పుడు. ఇక చూడు, అదే సిమాటిక్ ఫైల్ ఉంది, ఇది ఓకే. సెకండ్ కమిట్ ఉంది, ఇది ఓకే. థర్డ్ కమిట్ ఉంది, ఇది ఓకే. నాకు ఈ వరకు చాలు బ్రో. ఇంక ఈ పైన యాడెడ్ ఫైల్స్, ఈ కమిట్ ఫ్రమ్ బ్రాంచ్ ఇవి ఏం వద్దు నాకు జస్ట్ సో థర్డ్ కమిట్ వరకు చాలు మీకు. ఓకేనా. సో మీకు ఏ కమిట్ వరకు అయితే చాలో ఆ ఇది తీసుకోండి. ఎక్కడ వరకు అయితే చాలో అక్కడ. ఓకేనా. తీసుకొని గిట్ రీసెట్, ఇంతకుముందు రివర్ట్, ఇప్పుడు రీసెట్ కంట్రోల్ అదే ఐడి పేస్ట్ చేసి ఎంత క్లిక్ చేస్తాను. ఓకేనా. ఇవి చూడండి, మీకు ఇక్కడ యాజ్ సిమాటిక్ ఉంది, సెకండ్ ఉంది, థర్డ్ ఉంది. గిట్ లాక్స్ కూడా చెక్ చేద్దాం మీకోసం. చూసే థర్డ్ నేనేమన్నా నాకు థర్డ్ కమిట్ వరకు చాలా, మిగతా ఏ వద్దా అన్నీ మాయమైపోవాలి అన్న. అన్నీ మాయమైపోయినాయా. ఇక ఫైల్స్ కూడా అన్చేంజ్కి వచ్చినాయి. అంటే నెక్స్ట్ కమిట్ మనకి ఏముందా, ఫైల్స్ యాడ్ చేసింది. ఇవి ఫైల్స్ యాడ్లోకి లేవు, చేంజెస్లోకి వచ్చేసినాయి. ఇంకా మనం యాడ్ చేయాలి ఇప్పుడు దాన్ని. కాబట్టి మీరు ఏ కమిట్ వరకు చాలు అనుకుంటారో ఆ ఐడి తీసుకుని గిట్ రీసెట్ ఐడి చేయండి. దీంట్లోనే ఇంకో మెథడ్ ఉంది, బట్ అది చాలా రేర్ కేసులో యూజ్ చేస్తాం. ఇవి చెప్తుందండి. ఇవి చేంజెస్ మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మళ్ళీ కమిట్ చేస్తాను. ఏమని 4th కమిట్ అని చేస్తా. కమిట్ చేసా. చూసారు, ఇప్పుడు ఇదంతా ఖాళీ ఉంది, ఇదే ఖాళీ ఉంది. ఇప్పుడు 2 చెప్తా. ఫస్ట్ వచ్చి హార్డ్ అంటారు అందులో దాన్ని. ఓకేనా. సేమ్ ఇంతమందిలాగే మనం ఫస్ట్ గిట్ లాగ్ తీసుకుందాం. నాకు థర్డ్ కమిట్ వరకు చాలు, ఈ 4th కమిట్ అవసరం లేదు. ఇంతకుముందు ఈ 4th కమిట్లో చేంజెస్ అన్నీ మనకి ఇక్కడ కనిపించినాయి. అంటే మనము లాస్ట్లో వెళ్ళిపోయినా కానీ చేంజెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. నువ్వు దాన్ని యాడ్ అయినా చేసుకోవచ్చు లేదా డిలీట్ అని చేసుకోవచ్చు. ఇవి అట్లా కాదు, నామరూపాలు లేకుండా డిలీట్ అయిపోవాలా. ఓకేనా. అంటే నాకు సెకండ్ స్టెప్ వరకు ఇది ఉంది, నెక్స్ట్ ఉండేవన్నీ నాకు కనిపించకూడదు. అసలు ఇంతమంది చేంజెస్లు వచ్చినాయి అట్లా కూడా కనిపించకూడదు, కంప్లీట్గా మాయమైపోవాలి అన్నప్పుడు మళ్ళీ థర్డ్ కమిట్ ఐడి తీసుకుంటాను. ఓకేనా. తీసుకొని గిట్ రీసెట్ -- హార్డ్. ఓకేనా. ఇది ఇంపార్టెంట్. ఇంకా కమిట్ అయితే మామూలే. ఓకేనా. ఓకే, రీసెట్ స్పెల్లింగ్ తప్పు. ఓకే, రీసెట్. చూసారా, ఇంతకుముందు మనకు రీసెట్ చేసినప్పుడు ఇక లెఫ్ట్ సైడ్ చేంజెస్ కనిపించిందే, అంటే ఇంకా ఏమేమి మిగిలినాయి అన్నట్టు. ఇవి ఏం కనిపించదు, ఎందుకంటే హార్డ్ అనే యూజ్ చేస్తే నాకు చేంజెస్లో కూడా పెట్టద్దు, కంప్లీట్గా తీసి ఇంకా నాకు అవసరం లేదని. లేదా హార్డ్ లేకుండా నార్మల్గా పెట్టానుకో జస్ట్ చేంజెస్లోకి వస్తుంది, నువ్వు దాని మళ్ళీ కమిట్ అని చేసుకోవచ్చు లేదా మాడిఫై నీ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ దీంట్లోనే ఇప్పుడు చూడండి గిట్ లాగ్. ఇప్పుడైతే ఏదో కమిట్ వరకు కాబట్టి గిట్ రీసెట్ ఇవన్నీ కాపీ పేస్ట్ చేసుకున్నారు. నాకు ఇవేం అవసరం లేదు బ్రో, జస్ట్ నా రీసెంట్ కమిట్ మాత్రమే 3 చేయి. ఓకేనా. ఇప్పుడు రీసెంట్ కమిట్ ఏది మనకు థర్డ్ కమిట్ అనేది రీసెంట్ అది. ఓకేనా. ఇది మాత్రం తీసే చాలు, మిగతా అట్లే ఉంది అన్నా అనుకో. అంటే రీసెంట్గా ఏది జరిగిందో అది మాత్రమే తీసేయాలి. అది థర్డ్ కావచ్చు ఏదో కానీ రీసెంట్గా ఒక 20 కమిట్ జరిగితే రీసెంట్ కమిట్ ఏది 20th, ఒక 50 జరిగితే రీసెంట్ ఏది 50 అది తీసాను అనుకో. ఇవి చదువు మనకు థర్డ్ కమిట్ అన్నదిగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కమాండ్ వచ్చి గిట్ రీసెట్ హార్డ్ స్పేస్ ఇచ్చి హెడ్ అనమాట, హెచ్ఈఏడి హెడ్. ఇది సిమిలారిటీ సింబల్. ఇది కీబోర్డ్ అయితే 1 పక్కన ఉంటుంది అనమాట. చూడండి సిమిలారిటీ సింబల్. ఓకేనా అని చెప్పి 1 అంటే నాకు రీసెంట్గా ఒక కమిట్ తీసాను, రీసెంట్ ఒక కమిట్. ఓకేనా. 1 అంతే. హెడ్ ఈజ్ నౌ సెకండ్ కమిట్ అని ఉంది. ఒకసారి లాక్ చెక్ చేద్దామా. సెకండ్ ఇంతకుముందు థర్డ్ కమిట్ కదా రీసెంట్, అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయి మనకి ఇది వచ్చేసింది. క్లియరా. సో దీంతో మనము లోకల్గా గిట్ కోసం యూజ్ చేసే కమాండ్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఓకే, లోకల్గా గిట్ అనేది అసలు ఎలా స్టోర్ చేసుకోవాలా అన్ని నంబర్ ఆఫ్ ఫీచర్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు గిట్ హబ్కి ఎలా కనెక్ట్ చేయాలా అనేది పాయింట్. ఓకేనా. సో ఇప్పుడు గిట్ హబ్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సో మీరు ఇక్కడ చూసుకుంటే టాప్లో రైట్ సైడ్ ప్లస్ సింబల్ ఉందే,
ఇక వస్తే న్యూ రిపాజిటరీ ఉంది, అదన్నా క్లిక్ చేయండి. లేదా లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక రిపాజిటరీస్ ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని కనిపిస్తుంది, దీనన్నా క్లిక్ చేయండి, మీ ఇష్టం అది. ఓకేనా? చేశాక ఒక నేమ్ ఇవ్వండి దీనికి. నేను దీనికి వచ్చి గిట్ హబ్ డెమో అని ఇస్తాను అంతే. ఓకేనా? ఓకే, ఆ నేమ్ ఉందంటే ఓకే. డిస్క్రిప్షన్ కానీ తెచ్చుకొని లేకపోతే మీ ఇష్టం. చూజ్ విజిబిలిటీ పబ్లిక్, ఇది పబ్లిక్ ఉంది. అలా ప్రైవేట్ అంటే మీరు ఒకవేళ ఈ లింక్ షేర్, ఇది ఒక లింక్ జనరేట్ చేస్తుంది క్రియేట్ చేసినాక, ఆ లింక్ వేరే షేర్ చేసినా వాళ్ళకి కనిపించదు. ఎందుకంటే మీరు ప్రైవేట్ పెట్టిన, ప్రైవేట్ అంటే మీకు మాత్రమే కనిపిస్తుంది. పబ్లిక్ పెడితే మీరు లింక్ షేర్ చేస్తే ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ ఇట్లా వదిలేస్తాను. ఓకేనా? క్రియేట్ రిపాజిటరీ అని ఉంది, క్రియేట్ చేయండి. ఇప్పుడు ఈ లింక్ ఉంది చూడండి, ఇదే మీ గిట్హబ్ లింక్ అనమాట. మీరు ఎట్లయితే గూగుల్ ఫోటోస్లో ఫోటోస్ అప్లోడ్ చేసి లింక్ షేర్ చేస్తారో, అలాగే గిట్హబ్లో మీ కోడ్ అప్లోడ్ చేసినాక ఈ లింక్ షేర్ చేస్తే వాళ్ళు చూడొచ్చు అనమాట. మీ కోడ్ అనేది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తా. ఇప్పుడు కిందకి వచ్చేయండి. ఇదంతా గిట్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా యాడ్ చేయాలి, ఎట్లా కమిట్ చేయాలి, ఇవన్నీ మనం చేసేసాం. దీన్ని మనం చేయనివి ఏవంటే ఈ కిందవి, ఇంకో ఈ 3 ఉన్నాయి ఇవి. సో ఇప్పుడు ఫస్ట్ కమాండ్ కాపీ చేద్దాము. కాపీ చేసి పేస్ట్ చేసినాక ఎక్స్ప్లెయిన్ చేస్తా కమాండ్. ఇప్పుడు ఫస్ట్ కమాండ్ కాపీ చేయండి, దీంట్లోకి వచ్చినాం, పేస్ట్. ఇప్పుడు చూడు, గిట్ అంటే మనకు తెలిసిన రిమోట్ అంటే క్లౌడ్. ఓకే, రిమోట్ అంటే ఎనీవేర్ కదా, ఇన్ ద క్లౌడ్లోకి యాడ్ చేయి. ఎక్కడ యాడ్ చేస్తున్నావు? ఈ ఆరిజిన్ అంటే నథింగ్ బట్ సోర్స్, ఎక్కడ ఉంది ఆ డెస్టినేషన్, ఎక్కడ అంటే ఇది. సో క్లౌడ్లో ఒక చోట ఈ యూఆర్ఎల్ ఉందన్నమాట. ఓకేనా? ఈ యూఆర్ఎల్ ఉన్న చోటికి ఇప్పుడు నా లోకల్లో ఉన్న ఈ న్యూ ఫోల్డర్. ఓకేనా? దీన్ని యాడ్ చేయని చెప్తున్నాను. రిమోట్ అంటే క్లౌడ్లో ఉంది, దానిలోకి యాడ్ చేయి. ఓకేనా? ఆ క్లౌడ్లో ఎక్కడ, క్లౌడ్ అంటే చాలా ఉంటుంది కదా, అది ఎక్కడ, దాని అడ్రస్ ఎక్కడ అంటే ఆరిజిన్ అంటే నథింగ్ బట్ అడ్రస్, దాని అడ్రస్ వచ్చేసి ఇది. ఓకేనా? ఎంత క్లిక్ చేయి. ఓకే, మీకు పెద్ద చేంజ్ ఏం కనిపిస్తే యాడ్ అయిపోయింది. నెక్స్ట్ గిట్ బ్రాంచ్ -m మెయిన్ అని ఉంది. ఓకేనా? దీన్ని కాపీ చేస్తాను. గిట్ బ్రాంచ్ అంటే మీకు తెలుసు, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తుంది. -m అంటే రీనేమ్ ఆర్ మూవ్ అని. ఇప్పుడు లోకల్గా బై డిఫాల్ట్ ఇప్పుడు మనకి మాస్టర్ అనే బ్రాంచ్ ఉంటుంది. ఓకేనా? కానీ గిట్ హబ్లో జనరల్గా మెయిన్ అనేది మాస్టర్ బ్రాంచ్ కింద యూస్ చేస్తాం అనమాట. అంటే జస్ట్ నేమింగ్ అంతే. ఏం పని నేను మెయినే పెట్టుకుని మాస్టర్ పెట్టుకుంటాను, చిల్లర్ని పెట్టుకుంటాను, మీ ఇష్టం అది. ఓకేనా? లోకల్గా మీకు అదే ఉంటుంది. మీరు లేదనుకుంటే మెయిన్ కిందకి మార్చుకోవచ్చు. ఈ కమాండ్ అందుకన్నమాట. -m అంటే క్యాపిటల్ M ఉంది కదా ఇక్కడ, -m అంటే రీనేమ్ చేయి. డిఫాల్ట్ ఈ మాస్టర్ బ్రాంచ్ని, కరెంట్ బ్రాంచ్ని మెయిన్ కిందకి రీనేమ్ చేయి అంటున్నాం. నువ్వు ప్రజెంట్ ఏ బ్రాంచ్లో ఉంటే దాన్ని రీనేమ్ చేస్తావు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, మాస్టర్ బ్రాంచ్లో ఉన్నావు కాబట్టి ఎంత క్లిక్ చేసినావు అనుకో, ఇక చూడండి లెఫ్ట్ సైడ్ కింద రండి, మెయిన్ అని మారిపోయింది. దీన్ని క్లిక్ చేస్తే ఇక చూడండి బ్రాంచ్ 1 బ్రాంచ్ 2 మెయిన్ అని, అంటే మనం రీనేమ్ చేసాం అంతే. ఈ కమాండ్ మీకు కావాలంటే స్కిప్ చేయొచ్చు లేదా యూస్ చేయొచ్చు. ఓకేనా? అది మీ ఇష్టం. ఇంకా లాస్ట్ చూడండి, గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్. ఓకేనా? గిట్ అంటే తెలుసు, పుష్ అంటే ఈ కోడ్ని అంతా దాంట్లోకి అప్లోడ్ చేస్తున్నాం. ఎక్కడికి? ఈ ఆరిజిన్లోకి. ఆరిజిన్ అంటే ఏది మనకి ఇది చెప్పాను ఇంత సార్, దీంట్లోకి అప్లోడ్ చేస్తున్నాం. దీంట్లోకి ఏ బ్రాంచ్ అప్లోడ్ చేస్తున్నావు? మెయిన్ అనే బ్రాంచ్ అప్లోడ్ చేస్తున్నాం. మీరు ఒకవేళ సెకండ్ కమాండ్ యూస్ చేయాలి అనుకుంది, అప్పుడు మీరు మెయిన్ ప్లేస్లో మాస్టర్ అని పెట్టాలి. ఎందుకు? మాస్టర్ బ్రాంచ్ అనే మీ మెయిన్ కోడ్ ఉంది కాబట్టి ఆ కోడ్ని మీరు అప్లోడ్ చేస్తున్నారు దేంట్లోకి? గిట్లోకి. -u అంటే అప్ స్ట్రీమ్ అనమాట, అంటే దీన్ని కనెక్ట్ అయ్యేదానికి అప్ స్ట్రీమ్ అంటారు అది. ఓకేనా? సో సింపుల్. ఓకేనా? గిట్ పుష్ చేస్తున్నావు, ఆరిజిన్ అంటే ఇది, దాంట్లోకి మెయిన్ బ్రాంచ్ అనేది పుష్ చేస్తున్నావు. ఎంత క్లిక్ చేస్తే మీరు వెయిట్ చేయండి, ఇది వస్తుంది. ఓకే, అన్నీ వచ్చేసినాయి, బాగానే ఉంది. ఇప్పుడు గిట్ హబ్లోకి పోయినా వచ్చి ఇక కోడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాను. చూసారా? semantic.html మాత్రమే వచ్చింది. ఎందుకు semantic.html మాత్రమే వచ్చిందంటే మనము రిమైనింగ్ కమిషన్ డిలీట్ చేసేసాం కదా, ఏది రీసెట్ వాది, అందుకు semantic.html అయితే వచ్చింది. ఇవి 2 కమిట్స్ ఉన్నాయి. చూస్తే చూడండి, యాజ్ ఏ సెమాటిక్ ఫైల్ ఉంది. మీకు లోకల్గా 2 కమిట్స్ అనే ఉంది చూడండి. యాజ్ ఏ సెమాటిక్ ఫైల్ ఉంది, లెఫ్ట్ సైడ్ చూడండి సెకండ్ కమిట్. ఈ రెండే మనకు ఉండేది. గిట్ హబ్లో కూడా అదే వచ్చినాయి. ఓకేనా? మనకి దీంట్లో చూస్తే బ్రాంచెస్ మెయిన్ ఒకటే ఉంది, వేరే రాలేదు. కాకపోతే ఇప్పుడు చూడండి, లేదు నాకు వేరే బ్రాంచ్ కూడా కావాలా అనుకుంటే 2 ఆప్షన్లు. ఒకటి ఇక్కడి నుంచే వ్యూ ఆల్ బ్రాంచెస్ క్లిక్ చేయండి, మెయిన్ ఉంది, న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు లోకల్లో ఉండేవే నాకు దాంట్లో కనిపించకుంటే సేమ్ గిట్ పుష్ -u
ఆరిజిన్ బ్రాంచ్ 1 అని ఇస్తా. ఓకేనా, అంతే. ఇప్పుడు రీఫ్రెష్ చేయండి ఒకసారి, చూసారా యాక్టివ్ బ్రాంచ్ కూడా వచ్చింది మనకి. అదే బ్రాంచ్ 1 కూడా వచ్చింది. ఈ కోడ్లోకి పోయి ఇక చూడండి బ్రాంచ్ 1 హ్యావ్ రీసెంట్ పుషెస్. ఓకే, ఇప్పుడు చూడండి మెయిన్ ఉంది, బ్రాంచ్ ఉంది. ఓకేనా, సో ఇవి కాన్ఫ్లిక్ట్ వచ్చిందని చెప్తా ఉంది. అదే జస్ట్ కంపేర్ చేద్దాం. ఓకేనా, ఓకే బ్రాంచ్ 1లో మనకి ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి కదా. మనం ఇంతకుముందు డిలీట్ చేసింది అది మాస్టర్ బ్రాంచ్లో కమిట్స్, బట్ బ్రాంచ్ 1లో మనకి ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ యాడ్ చేయాలని అడుగుతుంది. నేను జస్ట్ క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని చెప్తాను. ఓకే, క్రియేట్ అయిపోయింది. ఈ పుల్ రిక్వెస్ట్లోకి పోయి ఇది కూడా పుల్ రిక్వెస్ట్ అంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తా. ఫస్ట్ ఇదంతా ఓకే చెప్పేసి మీకు చెప్తాను నీట్గా. ఓకే, ఇప్పుడు కోడ్లో పోయిస్తే మాకు అన్నీ వచ్చినాయి. ఓకే బ్రో, ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు చూడు మెయిన్ ఉంది, బ్రాంచ్ 1లోకి పోయినా. బ్రాంచ్ 1లో నుంచి index.html ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇక ఎడిట్ చేస్తాను. ఏమని ఎడిట్ దిస్ ఫైల్ ఉంది కదా, ఇక పైన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దీన్ని క్లిక్ చేస్తాను. ఇవి చూడు బాడీ కింద ఎడిటెడ్ ఇన్ గిట్హబ్ అని చేసి కమిట్ చేస్తాను. కమిట్ మెసేజ్ మీరు ఏదో పెట్టండి, ఎడిటెడ్ ఇన్ గిట్హబ్ అదే పెడతాను మెసేజ్ కూడా. డిస్క్రిప్షన్ మీ ఇష్టము. కమిట్ డైరెక్ట్లీ అంటే డైరెక్ట్ కమిట్ అయిపోతుంది. అది మీరు ఇన్సేపు లోకల్లో ఎట్లయితే అవుతుందో దీంట్లో అట్లే అవుతుంది, కాబట్టి మీకు అనవసరం. ఇవి చూడండి క్రియేట్ ఎ న్యూ బ్రాంచ్ ఫర్ దిస్ కమిట్ అండ్ స్టార్ట్ ఎ పుల్ రిక్వెస్ట్ అని ఉంది కదా. ఇప్పుడు చూడండి న్యూ బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. ఏమని బ్రాంచ్ 3 అని ఇస్తా. ఇచ్చి ప్రపోజ్ చేయని చెప్తా. ఓకే, అంటే న్యూ బ్రాంచ్లో ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి నేను ఈ కమిట్ చేయాలనుకుంటున్నా, ఒక రిక్వెస్ట్ పెట్టు అని ప్రపోజ్ చేయని చెప్తున్నా. ఇది బాగా వినండి, మీరు ఒకవేళ కొత్తగా జాబ్కి వెళ్తుంటే బాగా యూజ్ అవుతుంది. ఓకేనా, ఓకే ఇప్పుడు చూడండి క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని ఉంది. ఇక్కడ చూస్తే మీరు మెయిన్ బ్రాంచ్ ఏది, ఇది మెయిన్ వెళ్తాం ఇక్కడ. ఓకేనా, మెయిన్ పెట్టి కంపేర్ వచ్చేసి బ్రాంచ్ 3 పెట్టిన. అంటే మీరు ఫస్ట్ ఇది నుంచి లెఫ్ట్ సైడ్ మెయిన్ అంటే మీరు దేంట్లోకి దీన్ని మెర్జ్ చేయాలనుకుంటున్నారు. ఇది వచ్చేసి దేంట్లో నుంచి. ఓకేనా, సేమ్ మనకు నార్మల్ అయితే మెర్జ్ చేస్తాం కదా, అట్లా ఇది రిక్వెస్ట్ వెళ్తావు గిట్హబ్లో అయితే. ఓకేనా, సో క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అని వెళ్తాను. క్రియేట్ పుల్ రిక్వెస్ట్. ఓకే, ఇప్పుడు పైన పుల్ రిక్వెస్ట్లో 1 అని వచ్చింది. ఈ పుల్ రిక్వెస్ట్ క్లిక్ చేసిన అనుకో ఒకటి వచ్చింది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఈ మెయిన్ మీరు టీమ్ లీడర్ అనుకోండి, మీ ఫ్రెండ్స్ అంతా డిఫరెంట్ బ్రాంచెస్ క్రియేట్ చేసి కోడ్ రాసినారు, కానీ మీరు యాక్సెప్ట్ చేయాలి. మెయిన్ బ్రాంచ్లోకి దీన్ని యాడ్ చేయొచ్చు అని మీరు రివ్యూ చేసి మీరు యాక్సెప్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఇట్లా రిక్వెస్ట్ వెళ్తారు మీకు ఏంటి పుల్ రిక్వెస్ట్ అనేది. సో మీరు ఇది ఓపెన్ చేస్తారు, చేస్తే చూస్తారు. ఓకేనా, ఇక పైన చూస్తే ఫైల్ చేంజ్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. మీకు కనిపిస్తుంది వాళ్ళు ఏం చేసినారు, మీ ఫ్రెండ్ కానీ ఆమె కానీ అతను కానీ. ఇంతకుముందు ఇక్కడ ఏం లేదు, ఎడిటర్ ఇన్ గిట్హబ్ అని పెట్టినారు. ఓకేనా, ఓకే నాకు ఈ కోడ్ అంతా ఓకే కరెక్ట్గా పెట్టిన అనిపించింది అనుకో. నెక్స్ట్ ఈ కన్వర్జేషన్లోకి రండి. ఇక వస్తే మెర్జ్ పుల్ రిక్వెస్ట్ అన్నది. ఓకేనా, మెర్జ్ క్లిక్ చేయండి. మెసేజ్ ఆటోమేటిక్గా వస్తుంది, మీకు కానీ సపరేట్ టైప్ చేసుకొని లేదంటే డిఫాల్ట్ ఉంచేసేయండి. ఉంచి కన్ఫర్మ్ మెర్జ్. ఓకేనా, అయిపోయింది పుల్ రిక్వెస్ట్ మెర్జ్డ్. మనం ఇదంతా ఎక్కడ చేసాం, బ్రాంచ్ 3లో కోడ్ అని చేంజ్ చేసాం. కానీ ఇప్పుడు మెయిన్ బ్రాంచ్లో index.html చూస్తే మనకు ఆ లైన్ ఆఫ్ కోడ్ వచ్చింది. ఎందుకు, నువ్వు రివ్యూ చేసి మెర్జ్ చేస్తావు దాన్ని. అర్థమైందా? సో చాలా కంపెనీస్ మీకు కొత్తగా జాయిన్ అయినప్పుడు పిఆర్ రైస్ చేయండి, మీరు చేసిన చేంజెస్కి పిఆర్ రైస్ చేయండి అని చెప్తుంటారు. పిఆర్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, భయపడద్దు, టెన్షన్ పడద్దు, ఏం పడదు. ఓకేనా, సింపుల్గా పిఆర్ అంటే ఇంతే. మీరు చేసిన చేంజెస్ని ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుని ఆ బ్రాంచ్లో మీకు కోడ్ షేర్ చేసిన కమిట్ చేసి ఇట్లా పిఆర్ అని రైట్ చేస్తారు. ఇంకా స్టెప్ బై స్టెప్ ఎట్లా క్లిక్ చేయాలనేది మీకు కంపెనీలో 1-2 days చెప్తారు, మీకు పోయిన రోజు చేయమని చెప్పారు. ఓకేనా, బట్ ఓవరాల్గా ఇట్లా వర్క్ అవుతుంది. మీరు ఒక ఐడియా పెట్టుకోండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఈ వరకు బాగానే ఉంది. ఇప్పుడు చూడండి మీకు index.html ఎడిటర్ ఇన్ గిట్హబ్ అని వచ్చింది. లోకల్లో చూస్తే ఏదది మెయిన్ బ్రాంచే కదా. సో మెయిన్ బ్రాంచ్ లోకల్ ఏది, మీకు ఇక్కడ ఈ ఫైల్స్ ఏం లేవు, సిమాక్.html మాత్రమే ఉంది. కానీ గిట్హబ్లో మెయిన్ బ్రాంచ్లో అన్ని ఫైల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఎట్లా ఓకే నా దగ్గర ఉండే దాంట్లోకి అప్లోడ్ చేసిన, దాని దగ్గర ఉండే నేను ఎట్లా చేసుకో, మీ ఫ్రెండ్స్ ఏవో గిట్హబ్లో అప్లోడ్ చేసినారు, మీరు లోకల్గా తెచ్చేయాలంటే మీకు ఇదే కనిపిస్తుంది. అక్కడ నా అప్డేట్ ఎక్కువ మీకు లేదు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కమాండ్ వచ్చి గిట్ పుల్ అంటే లాక్కుంటున్నారు ఎక్కడి నుంచి,
ఆరిజిన్ మెయిన్. అంటే మెయిన్ అనే దాని నుంచి ఆరిజిన్ అంటే ఏంటో దీనికి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఓకేనా, మెయిన్ ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా, ఇప్పుడు మెయిన్ బ్రాంచ్లోనే ఉన్నారు మీరు. వేరే ఫైల్స్ వచ్చినాయి. ఆ ఎడిటింగ్ గిట్ హబ్ ఎక్కడ ఉంది, index.html చూడు, ఎడిటింగ్ గిట్ హబ్ వచ్చింది. అర్థమైందా? క్లియర్. ఓకే, పుల్ చేసినారు, పుష్ చేసినారు. పుష్ ఒకసారి చేసినారు. ఇప్పుడు నేను వచ్చి ఇక ఇంకోటి రాస్తా, ఏమని, ఎడిటెడ్ ఇన్ విఎస్ కోడ్ అని రాసా, సేవ్ చేశా. ఎప్పటిలాగే ఇక్కడ ప్లస్ కొట్టినాను, ఎడిటెడ్ ఇన్ విఎస్ కోడ్ అన్నాను, కమిట్ చేశాను. అంతే. లోకల్ వరకు అయితే మీకు ఇంత సరిపోతుంది. కానీ ఇప్పుడు చూడండి, గిట్హబ్లోకి వచ్చి రిఫ్రెష్ చేస్తున్నా, index.htmlకి వచ్చిన, చూసారు ఏదైతే గిట్హబే ఉంది. ఏదైతే విఎస్ కోడ్ లైన్ కనిపించలే. ఏదైతే విఎస్ కోడ్ లైన్ ఉందో అసలు ఇక్కడ ఉంది, కానీ గిట్హబ్లో కనిపించలే. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి, మీకు గమనించినట్టయితే లెఫ్ట్ సైడ్ సింక్ చేంజెస్ ఉంది. అంటే దీన్ని అందులోకి పంపించే, ఇది క్లిక్ చేసినా పోతుంది. లేదా మేము నార్మల్ కమిట్ గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్. చూసారా, పుష్ చేసాక సింక్ చేంజెస్ అనేది మాయమైపోయింది. ఇప్పుడు గిట్హబ్లోకి పోయి రిఫ్రెష్ చేయండి. చూసారా, ఏదైతే విఎస్ కోడ్ కదా వచ్చింది. సింపుల్. అంటే మీరు ఏదైనా లోకల్గా ఏదైనా కమిట్ చేసినప్పుడు గిట్హబ్లోకి అప్డేట్ చేసేకి పుష్ చేస్తే జస్ట్ గిట్హబ్లోకి వెళ్ళిపోతుంది. లేదు, గిట్హబ్లోనే అప్డేటెడ్ కోడ్ ఉంది. ఇప్పుడు నేను పుష్ చేసిన, ఈరోజు ఒక కొత్త కోడ్ అనేది పుష్ చేసిన గిట్హబ్లోకి. మీ ఫ్రెండ్ రేపు ఓపెన్ చేసినాడు, వాడు నిన్న వచ్చి కోడ్ అంతా డౌన్లోడ్ చేసుకున్నాడు. 2 days అంటే ఓపెన్ చేయలే. ఈ 2 daysలో మీరు ఎన్నో చేంజెస్ చేసింటారు కదా, అవన్నీ వాడు తెచ్చుకుంటే వాళ్ళు ఫస్ట్ పుల్ చేసుకోవాలి. పుల్ చేసుకుని వాడు చేంజెస్ చేసుకోవాలి. చేంజెస్ చేసినాక మళ్ళీ పుష్ చేయాలి. అలా పుష్ మీకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఓకే బ్రో, ఈ వరకు గిట్ట కంప్లీట్గా నీట్గా అర్థమైంది. డౌట్స్ లేవు అనుకుంటే హ్యాపీ. లాస్ట్ ఒక్కటి ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో ఏం చేస్తా. లేదు ఇంకా డౌట్లు ఉన్నాయంటే ఇంకోసారి వీడియో చూడండి. ఇంకా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్ అది కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లాస్ట్ ఒక ఫీచర్ వచ్చి ఇప్పుడు నేను ఇదంతా చేసిన. ఓకే ఇప్పుడు ఇవి 2 ఉన్నాయి, బాగానే ఉన్నాయి బ్రో, అంతా బాగానే ఉన్నాయి, ఎవరో అనుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇదేది గిట్హబ్ డెమో అని అన్నీ ఓకే బాగానే ఉన్నాయి. మీరు చాలా యూట్యూబ్ వీడియోలు చూస్తే ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఎవరైనా చూసుకోండి, పెద్ద ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ స్టాక్ అప్లికేషన్ చెప్పి ఒక 5 hours 6 hours వీడియో పెట్టేసి దాంట్లో అప్లికేషన్ బిల్డ్ చేసేంత నేర్పిస్తారు. వాళ్ళు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ ఎట్లా ఉంటుంది, ఇట్లే github.com/ మీ యూజర్ నేమ్ ఉంటుంది, ఆ యూట్యూబర్ యూజర్ నేమ్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ పేరు ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసి ఇట్లా వస్తుంది. మీకు కోడ్ ఏం తెలియదు. ఈ రీడ్మీ ఫైల్ అనే దాంట్లో వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటారు. ఏమని, జనరల్గా మనం రీడ్మీ అనేది ఏం చేస్తామంటే, ఇప్పుడు నా కోడ్ ఉంది, ఇది మీరు ఏమైనా రన్ చేయాలనుకున్నాను అనుకోండి, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా, ఈ కోడ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా రన్ చేయాలా అని. ఓకేనా, అది యూజ్ అవుతుంది. ప్రజెంట్ మీకు అవసరం లేదు, మెయిన్ స్టాక్ ప్రాజెక్ట్ చెప్పినప్పుడు ఇంకా డీటెయిల్ పోతా. ఓకేనా? సో ఇప్పుడు ఈ సేమ్ ఇదే మీరు మీ సిస్టంలో, ఇప్పుడు నాదే ఉంది, గిట్హబ్ డెమో ఉంది. ఇప్పుడు ఈ ఫైల్స్ అని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నారు. ఎట్లా చేసుకోవాలి, ఒక్కొక్కటి డౌన్లోడ్ కొలుతారా, అవసరం లేదు. ఇవి చూడండి, కోడ్ అని ఉంది కదా ఇక్కడ, దీన్ని క్లిక్ చేస్తే మీకు URL వస్తుంది. ఏది, గిట్హబ్ URL. ఈ ప్రాజెక్ట్ ఈ పైన ఏదన్నా అదే ఇది కూడా. ఓకేనా, కాపీ చేసుకోండి, దీంట్లోకి రండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే ఈ ప్రాజెక్ట్ అనేది పేస్ట్ చేయాలనుకున్నా ఆ ఫోల్డర్ యూజ్ చేయండి. నేను Cలో వద్దు, ఈలో కావాలనుకుంటాను. ప్రతి అని పెట్టి అది కాలని ఇస్తే ఈ డ్రైవ్లోకి మారిపోతాయి. ఇప్పుడు నేను ఈ డ్రైవ్లో ఉన్నా. ఓకేనా, ఇది ఈ డ్రైవ్ అన్నమాట. ఇక్కడ గిట్, ఓకేనా, క్లోన్, సింపుల్ కమాండ్ గిట్ క్లోన్ అంతే అని చెప్పి. జనరల్గా క్లోన్ అంటే ఏమి, రెప్లికా యాస్టిస్ దింపడం అనే కదా. అలా వేసి ఎంత క్లిక్ చేయండి, వచ్చేసింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మళ్ళీ ఓపెన్ చేద్దాం. దీనికి వచ్చేసి Ctrl+K+O. ఓకేనా, కంట్రోల్ పట్టుకొని ఫస్ట్ K కొట్టి మళ్ళీ O కొట్టండి, మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈలోకి పోతాను. ఈలోకి పోతే చూద్దాం, ఇంకో గిట్హబ్ డెమో అని చూడండి. సెలెక్ట్ ఫోల్డర్ క్లిక్ చేయండి, ఐ ట్రస్ట్ క్లిక్ చేయండి. చూసారా, మనకు గిట్హబ్ డెమో అనేది వచ్చేసింది. సేమ్ అంటే మీ ప్రాజెక్ట్ ఏ పేరు ఇచ్చిందో ఆ పేరు వచ్చింటుంది. క్లోన్ అయిపోయింది. ఇంకా మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. టర్మినల్ అంటే ఇక పైన టర్మినల్, న్యూ టర్మినల్ ఓపెన్ చేసి మీరు ఇంకేమైనా చేసుకోవచ్చు ఇలా. సో గైస్, ఇది మనకు టోటల్గా గిట్టప్ గురించి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 1 hour వచ్చింటుంది వీడియో అని.
బట్ మీకు ఈ వీడియో గిట్టం గిట్టం మీద ఇంకా మళ్ళీ వేరే వీడియోస్ చూడకుండా సింగిల్ వీడియోలో బేసిక్ లెవెల్ నుంచి మీరు ఒకవేళ జాబ్కి వెళ్ళినా నాకంతా యూజ్ అయ్యే కమెంట్స్ అని తెలుసుకున్నారు, అర్థమైనని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, మీకు ఒకవేళ అర్థమైనా కూడా ఇంకా కామెంట్ సెక్షన్ చెప్పండి, చాలా బాగా అర్థమైంది ఇంకా డౌట్ లేదని చెప్పి, లేదా డౌట్స్నా అడగండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.